ఒక అంశాన్ని మనకి ప్రసాదించారు. జ్యోతిష్ శాస్త్రం మనకి మన ఋషులు అందించింది మన సౌఖ్యం కొరకు, సౌకర్యం కొరకు. ఈ ప్రకృతి నుంచి ప్రకృతి శక్తుల్ని, మనలో ఉన్న ప్రకృతి శక్తుల్ని సమన్వయం చేసుకుంటూ మన జీవనం సుఖవంతం చేసుకోవడానికి, సౌకర్యవంతం చేసుకోవడానికి మనకి జ్యోతిష్ శాస్త్రం ఇవ్వబడింది. జ్యోతిష్ శాస్త్రం ఏదో వినోదానికి మాత్రమే ఇచ్చింది కాదు. దాని వినోదానికి కూడా వాడుకుంటాం, అది వేరే విషయం. కానీ ప్రతి వ్యక్తి ఈ విజ్ఞానం ఉన్నటువంటి ఈ కర్మభూమిలో దాన్ని సరిగ్గా వాడుకొని తన సుఖజీవనం కొరకు ప్రయత్నం చెయ్యాలి. ఆ క్రమంలో మనకి అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రతి వ్యక్తికి తనకి తాను ఎప్పుడూ బాగుండాలని కోరుకునేది ఆరోగ్యం. తన ఆరోగ్యం బాగుంటేనే తను బాగుంటారు, తన చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది. తను బాగుండాలి అంటే తన చుట్టూ ఉన్న ప్రకృతి శక్తులు, పంచభూతాలు, వాటి అనుపాతం లేదా నిష్పత్తి మన శరీరంలో ఉన్నటువంటి వాటి నిష్పత్తితో అనుసంధానం కావాలి, సింక్రనైజేషన్ కావాలి. ఆ సింక్రనైజేషన్ కొరకే మనకి ఇచ్చినటువంటి సాంకేతికత, విజ్ఞానము, జ్యోతిష్ శాస్త్రం. ఆ క్రమంలో జ్యోతిషాన్ని అంటే ఈ జాతకాన్ని చదవడం అనేది, జాతకాన్ని విశ్లేషించుకోవడం అనేది మన ఆరోగ్యం కొరకు కూడా మనం చేసుకోవచ్చు అని మనందరికీ తెలిసిందే. ఈ ఇటీవలి కాలంలో ఈ మెడికల్ ఆస్ట్రాలజీ అనే పేరుతో ఇది బాగా ప్రచారంలోకి కూడా వస్తుంది. దాంతోపాటు పుట్టగొడుగులు లాంటి ఎంతో మంది వీడియోల్లో ఏవేవో చెప్పుకుంటూ మనకి చేసేటువంటి లాభ నష్టాలు చేస్తూనే ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టి మనం ఒక జ్యోతిష విద్యార్థిగా జ్యోతిష్ శాస్త్రాన్ని సశాస్త్రీయంగా నేర్చుకునే క్రమంలో అసలు మన పెద్దవాళ్ళ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి అనుభవజ్ఞులైన అందరి నుంచి కూడా ఈ శాస్త్రాన్ని, ఈ జాతకాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆరోగ్య విషయంలో ఎలా చూసుకోవాలి, ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్తగా ఏమీ కాదు. మామూలుగా కొంత వయసు వచ్చిన తర్వాతే ప్రతి సంవత్సరం ఆ రిపోర్ట్లు తీసుకోండి, హెల్త్ రిపోర్ట్స్ చేయించుకోండి, హెల్త్ చెకప్ చేయించుకోండి అంటారు. కానీ మన ఋషులు మనకి పుట్టిన మరుక్షణం నుంచి హెల్త్ చెకప్ కోసం ఇచ్చిన రిపోర్టు సిస్టమ్ ఈ జాతకం. అందుకే మొట్టమొదటి 8 ఏళ్లకి బాలారిష్టములు అనేటువంటి టెక్నాలజీతో మనకి వీటన్నిటి గురించి చెప్పుకొచ్చారు. కాకపోతే ఇప్పుడు అది కేవలం ఎలా ఉంది అని తెలుసుకోవడం, ఉత్సాహం కోసం కుతూహలంగానే చూసుకుంటున్నాం, కానీ దాన్ని వాడుకోవడానికి మనం ఎక్కువగా చూడడం లేదు. అక్కడితో మొదలయ్యేది. ఆ తర్వాత మనకి ఎంతో విశ్లేషణతో మనం జాతకాన్ని చూసినట్టయితే రాబోతున్న అనారోగ్యాలను గుర్తించవచ్చని, లేదా అనారోగ్యం కలిగినప్పుడు దాన్ని మళ్ళీ జాతకం ద్వారా పరిశీలించి కావలసిన పరిహారాలు చేసుకోవచ్చని, ఆ క్రమంలోనే వ్యాధులు అంటే అనారోగ్యం కలిగినప్పుడు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అన్నారు. మనకు అనారోగ్యం వచ్చింది అంటే మామూలుగా జలుబు చేస్తే అనారోగ్యం కాదు. తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్యాలు వచ్చాయి అంటే అదేదో పూర్వజన్మలో చేసిన పాపంలాగా దానికి కారణంగా వచ్చిందని, దాని పరిహారం కొరకు జపం, దానం, తర్వాత అర్చన ఇవన్నీ చెయ్యాలి అని చెప్పి ఔషధం ఇలా చేయమని చెప్పుకొచ్చారు. ఇలా మన జీవన విధానంలో మనకి అత్యంత వైజ్ఞానికంగా అందించినటువంటి ఆ టెక్నాలజీ అంతా కూడా మరుగున పడిపోయింది. ఈ మనకి మెకాలీ విద్యా విధానం కారణంగా అది దురదృష్టవశాత్తు జరిగిపోయింది. ఇప్పుడు మనం దాని నుంచి బయటపడి తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా మళ్ళీ మనం కొత్తగా ఆలోచించి ఇప్పటి పరిస్థితుల్ని వాడుకోవడం చాలా మంచిది. కాబట్టి ఆ క్రమంలో మనం ఈరోజు ఒక జ్యోతిష ప్రసంగంగా, జ్యోతిర్వాడిగా మనం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఏం చూడాలి, జ్యోతిష్కులు ఏం చూడాలి అనేది అనుభవజ్ఞులైన జ్యోతిష్కులు చెప్తారు. అందరం హాయిగా దాన్ని వింటూ మనం దాన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం. ఆ క్రమంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జాతకం అనేది రాబోయేటువంటి అనారోగ్యాల కోసం చూసినప్పుడు, పరిశీలించినప్పుడు దాన్ని జ్యోతిర్వైద్యం అంటారు. అనారోగ్యం కలిగిన తర్వాత జాతకాన్ని పరిశీలించి పరిహారాలు పొందడాన్ని వైద్య జ్యోతిషం అంటారు. రెండు మెడికల్ ఆస్ట్రాలజీ, కానీ దాంట్లో జ్యోతిర్వైద్యం, వైద్య జ్యోతిషం రెండింటినీ కలగలుపుకొని మనం ఈరోజు మన మిత్రులందరి నుండి జ్యోతిర్వాణి విందాం, ఆరోగ్యాన్ని పెంచుకుందాం. ముందుకు రండి, ఆరంభించండి. మూర్తి గారు తాను బాగా ప్రిపేర్ అయ్యాను కాబట్టి కానీ కొంచెం సమయం ఎక్కువ కావాలని కూడా అడిగారు. వారిని ఆరంభించవలసిందిగా కోరుతున్నాను. వీలైనంత త్వరగా ముగించండి.
ధన్యవాదాలు. మ్యూట్ లో ఉన్నారు. నమస్కారం శాస్త్రి గారు, సభకు నమస్కారం, ధన్యవాదము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను వేరే ఫోరంలో ఒక ఆర్టికల్ కూడా రాస్తున్నాను ఈ మెడికల్ అస్ట్రాలజీ మీద, అంటే ఆయుర్వేదాన్ని రిలేట్ చేస్తూ వాత పిత్త కఫాల్ని అవి మనము ఎట్లా పంచభూతాలకి తర్వాత ఈ చక్రాలన్నిటికీ సప్త చక్రాలకి జోడిస్తూ అవి ఎలా మనము అస్ట్రాలజీలోకి తీసుకొస్తే రాసులు గ్రహాలు తర్వాత గ్రహాల యొక్క తత్వాలు ఇవి వ్యాధుల్ని ఎలా చూపిస్తాయి, జ్యోతిష్కుడు మనం ఎలా కనుక్కోవచ్చు వాడిని ముందుగానే కనుక్కోవటం అంటే 4 రకాలుగా. ఒకటి టైమింగ్ ఆఫ్ డిసీజ్, ఒకటి తర్వాత ఆన్సెట్ ఆఫ్ డిసీజ్, ఒకటి దాని తర్వాత డయాగ్నోసిస్ లో కూడా ఆ డిసీజ్ ఎక్కడి నుంచి వచ్చింది, పిత్తం నుంచా కఫం నుంచా వాతం నుంచి వచ్చిందా, లేకపోతే ఏ గ్రహం ఆ డిసీజ్ కారణము, తర్వాత ఏ గ్రహం డిస్ప్లేస్ అవడం వల్ల ఆ వ్యాధి రావడానికి ఆ మహర్దశలో అంతర్దశలో ఒక రకమైనటువంటి దోవ ఏర్పడింది అనే విషయాలు తెలుసుకోవడానికి. అలాగే క్యూరింగ్ ఆల్సో, వ్యాధి రావటమే కాదు అది క్యూర్ ఎప్పుడు అవుతుంది, త్వరగా అవుతుందా నిదానంగా అవుతుందా ఫాస్ట్ గా అవుతుందా, ఆ వ్యాధి తీవ్రత ఎలా ఉంటుంది, దానిలో ఒక వ్యక్తి ఎలా ఆ వ్యాధి యొక్క తీవ్రతని అనుభవించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి గ్రహాల యొక్క వీటి వల్ల సారథ్యం వల్ల. ఇవన్నీ కొంచెం నేను వివరంగా రాశాను, ఇప్పుడు అంత నేను వివరంగా డిస్కస్ చేయదలుచుకోలేదు. నాకు తెలిసిన కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ మీ ముందు ఉంచుతాను, ఏమన్నా తప్పులు ఉంటే నన్ను సరిదిద్దగలరు. సో ఇప్పుడు కాలపురుషుడు అన్నాం మనం. కాలపురుషుడికి ఎలాగైతే మనం ఈ 12 రాసుల్ని ఆపాదించాం, 12 భావాలని ఆపాదించాం. సో దాంట్లో మేషరాశి ఏదైతే ఉందో అది కాలపురుషుడి యొక్క హెడ్ని అది ప్రతిబింబిస్తుంది. వృషభం వచ్చేటప్పటికి ఫేస్, నెక్, అంటే మన బాడీయే అనుకోండి. కాలపురుషుడు ఈజ్ నథింగ్ బట్ మైక్రోకాజం మైక్రో అన్నట్టుగా, సో ఎత్పిండే తత్ బ్రహ్మాండే అన్నట్టుగా సేమ్ మనము మైక్రో లెవెల్లో ఆలోచించినా మైక్రో లెవెల్లో ఆలోచించినా ఇండివిజువల్ గా ఆలోచించినా ప్రకృతిగా ఆలోచించినా. సో వృషభం వచ్చేటప్పటికి ఫేస్, నెక్, మిథునం వచ్చేటప్పటికి ఆర్మ్స్ చేతులు బాహువులు, తర్వాత కర్కాటకం చెస్ట్ హార్ట్, సింహం స్టమక్, కన్యా హిప్ రీజియన్, తుల మన రహస్యమైనటువంటి పార్ట్స్ సెన్సిటివ్ పార్ట్స్, దెన్ వృశ్చికం ఆల్సో హిడెన్ పార్ట్స్, ధనుష్ వచ్చేటప్పటికి థైస్, మకరం నీసు, కుంభం యాంకిల్స్, మీనం వచ్చేటప్పటికి ఫీట్. సో ఇది కాలపురుషుడి యొక్క ఏవైతే మన అంగాలు ఉన్నాయో బాడీ అంగాలు ఉన్నాయో ఆ అంగాల్ని మనం ఈ రాసులతో ప్రతిబింబించాం. ఇది రాసులకు వచ్చేటప్పటికి. లేకపోతే ప్లానెట్స్కి వచ్చేటప్పటికి జనరల్ గా మనం ఏమనుకుంటాం, శుభగ్రహాలు అశుభగ్రహాలు, జూపిటర్ మూన్ వీనస్ మెర్క్యూరీ అనే శుభగ్రహాలు అయితే మాలిఫిక్ గ్రహాల సన్ మార్స్ సాటర్న్ రాహు అని కేతు అనుకుంటాము. సో ఇవి కూడా ప్లానెట్స్ కూడా డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ ద బాడీని రిప్రజెంట్ చేస్తాయి. సన్ రిప్రజెంట్స్ ది బోన్ సిస్టమ్, మూన్ సర్క్యులేటరీ సిస్టమ్, మార్స్ మస్క్యులర్ సిస్టమ్ వెయిన్స్, వీనస్ రీప్రొడక్టివ్ సిస్టమ్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ని వీనస్ ప్రతిబింబిస్తుంది, జూపిటర్ డైజెస్టివ్ సిస్టమ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఇది అయితే ఇకపోతే ఏమేమి బాధలు వ్యాధులు మనకి ఈ ప్లానెట్స్ వల్ల సంక్రమించవచ్చు అనుకుంటే, గురువు చూసుకుంటే కాలేయం, మధుమేహం, రక్తనాళాలు, కుడి చెవి, తొడలు, అతిమూత్ర వ్యాధి, బీపీ, హృదయ రోగం, నడుము, కాళ్ళ నొప్పులు, పక్షవాతం, సన్నిపాతం, మాట పడిపోవటం, ఇట్లాంటిన్నిటికీ గురుడి వల్ల మనకి వ్యాధులు రావస్తాయి. శని చూసుకుంటే కీళ్ళు, మోకాళ్ళు, దంతాలు, ఎముకలు, చర్మ వ్యాధులు, నరాల బలహీనత, బోన్స్ వీక్నెస్, వాత పిత్త కఫాల్లో వాత సంబంధమైన వ్యాధులు శని, పక్షవాతం ఇట్లాంటి శని, కాళ్ళు చేతులు పీలబడటం ఇవన్నిటి శని వాటికి రెస్పాన్సిబుల్ అవుతారు. రవి ఎముకలు, బోన్ సిస్టమ్ అనుకున్నాం కదా, సో ఎముకలకు సంబంధించింది. అలాగే తల, హెడ్, నేత్రములు, కళ్ళు, సూర్యో చక్షు అంటాం కదండి. సో గుండె, అలాగే హార్ట్, రక్త ప్రసరణ, ఊపిరితిత్తులు, దంతాలు, టీత్,
కంఠం అంటే కొన్ని గ్రహాలకి రెండింటిని రిప్రజెంట్ చేస్తాయి కొన్ని గ్రహాలు. సో అందువల్ల రిపిటేషన్ కూడా ఉండవచ్చును. అంటే ఆ గ్రహం, రెండు గ్రహాలు కలిసినప్పుడు కూడా ఆ వ్యాధి తీవ్రతకు గురి కావడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే బుధుడు నరాలు, ఊపిరితిత్తులు, నాలుక, కంఠం, తర్వాత మూర్ఛ, ఫిట్స్ అంటే కమ్యూనికేషన్ సంబంధించినటువంటిది ఏదైతే బాధలు ఉన్నాయో, రోగాలు ఉన్నాయో ఆయన వాటిని రిప్రజెంట్ చేస్తాడు. కుజుడు మార్స్ వచ్చేటప్పటికి నుదురు, హీట్ కదా, నుదురు, శిరస్సు, ముక్కు, కండరాలు, జననేంద్రియాలు ఇవన్నీ కుజుడు రిప్రజెంట్ చేస్తారు. అలాగే శుక్రుడు రిప్రొడక్టివ్ డిసీజెస్ కానీ, వెనరల్ డిసీజెస్ కానీ, ఇట్లాంటివి సెన్సువల్ టైప్ ఆఫ్ డిసీజెస్ కానీ ఇవన్నీ వీనస్ రిప్రజెంట్ చేస్తారు. రాహుకేతు వచ్చేటప్పటికి అన్ప్రెడిక్టబుల్. ఆ రాహుకేతు డిసీజెస్ ఎట్లా ఉంటాయి అంటే నేత్ర వ్యాధులు ఉండొచ్చు ఎక్కువగా రాహుకి, అలాగే అపస్మారకం, సడన్ గా అపస్మారకం రావటం, మానసిక వ్యాధులు ఇవన్నీ. కేతు చర్మ రోగాలు, ఉదర పైత్యం వాత పిత్త కఫంలో పైత్య వ్యాధులకి కేతు రెస్పాన్సిబుల్. చంద్రుడు వస్తే దగ్గు, ఆస్తమా, పైత్యం. సో వాత పిత్తం, పైత్యానికి మళ్ళీ చంద్రుడు. సో ద్రవ సంబంధ అంటే లిక్విడ్ రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవి. ఇస్నోఫీలియా, ఉబ్బసం, ఆయాసం, కఫం, నేత్ర వ్యాధులు వీటన్నిటికీ చంద్రగ్రహం రెస్పాన్సిబుల్ అనుకుంటాం. సో ఇప్పుడు ఆయన ఎఫిషియంట్ అస్ట్రాలజర్ ఎవరైతే ఉన్నారో వారు ఈ సెవిరిటీ, వ్యాధి తీవ్రత ఎలా ఉంటుంది అని అనుకుంటే ఈ ముఖ్యంగా ఈ బ్యాడ్ ప్లానెట్స్ సాటర్న్, మార్స్, రాహు, కేతు కనుక బ్యాడ్ హౌసెస్ లో ఉంటే, అలాగే బ్యాడ్ ప్లానెట్స్ ప్లేస్డ్ ఇన్ విర్గో, స్కార్పియో, పైసిస్ లో 6th, 8th, 12th హౌసెస్ లో ఉంటే, బ్యాడ్ ప్లానెట్స్ ఆక్యుపై ది అసెండెంట్ అయితే, ఆర్ సన్ తో కలిసి ఉంటే, మూన్ తో, బికాస్ మూన్ రిప్రజెంట్స్ బాడీ, సోల్ అండ్ మైండ్ కాబట్టి మూన్ తో కలిసి ఉంటే కూడా ఈ మనకు వ్యాధుల యొక్క తీవ్రత రావడానికి ఆస్కారం ఉంటుంది. నక్షత్రాలు ఇకపోతే 27 నక్షత్రాలు ఉన్నాయి మనకి. 27 నక్షత్రాలు కొన్ని బాడీ పార్ట్స్ ని, అంటే కొన్ని రిపిటేషన్ కూడా ఉంటాయి ఆ యొక్క నక్షత్ర లక్షణాన్ని బట్టి. అశ్వని మెయిన్ గా బ్రెయిన్, భరణి స్కల్ అండ్ ఐస్, కృత్తిక ఐస్, బ్రెయిన్, ఫేస్, నెక్, థ్రోట్. సో కృత్తిక అనేది మళ్ళీ ఐస్ ని రిప్రజెంట్ చేస్తుంది. అది ఎందుకని? కృత్తిక సన్ నక్షత్రం కాబట్టి. అలాగే రోహిణి మళ్ళీ మూన్, ఫేస్, మౌత్, టంగ్, నాస్ట్రిల్స్, టాన్సిల్స్, నెక్, సర్వైకల్ స్పాండిలైటిస్ అట్లాంటి వాటిని చూపిస్తుంది. మృగశిర వచ్చేటప్పటికి మార్స్, మృగశిర అధిష్టాన దేవత మార్స్ కాబట్టి చిన్, చీక్స్, బ్లడ్ వెసల్స్ ఇవన్నీ నర్వ్స్ అలాగే మార్స్ కాబట్టి. ఆరుద్ర నక్షత్రం వచ్చేటికి రాహు కాబట్టి వాయిస్, షోల్డర్స్, ఇయర్స్, అప్పర్ రిప్స్. పునర్వసు జూపిటర్ కాబట్టి చెస్ట్, అబ్డోమెన్, లివర్, ప్యాంక్రియాస్ ఇవి పునర్వసు నక్షత్రం చూపిస్తుంది. పుష్యమి లంగ్స్, స్టమక్, రిప్స్. ఆశ్లేష ప్యాంక్రియాస్ అగైన్. మఘ కేతు నక్షత్రం కాబట్టి మళ్ళీ హార్ట్, బ్యాక్, స్పైనల్ కార్డ్ ఇది మఘ నక్షత్రం రిప్రజెంట్ చేస్తుంది. పూర్వ ఫల్గుని హార్ట్, స్పైన్. ఉత్తర ఫల్గుని బ్లడ్, బౌల్స్, లోవర్ ఇంటెస్టైన్ కూడా ఉత్తర ఫల్గుని రిప్రజెంట్ చేస్తుంది. హస్త వచ్చేటప్పటికి గ్లాండ్స్, ఎంజైమ్స్. చిత్తా నక్షత్రం లంబర్ రీజియన్, హెర్నియా, లోవర్ పార్ట్ ఆఫ్ స్పైనల్ కార్డ్. స్వాతి స్కిన్, గాల్ బ్లాడర్, నీస్ అండ్ యూట్రిస్. విశాఖ జూపిటర్. సో కాబట్టి స్టమక్, గాల్ బ్లాడర్, కిడ్నీ, ప్రోస్టేట్ వీటన్నిటికీ విశాఖ నక్షత్రం కారణభూతు రాలవుతుంది. అనురాధ బ్లాడర్, రెక్టమ్, జెంటిల్స్, నాసల్ బోన్స్. జ్యేష్ఠ యానల్, వూంబ్ జ్యేష్ఠ నక్షత్రం. మూల వచ్చేటప్పటికి హిప్స్, థైస్, వెయిన్స్, ఆర్థ్రిటైటిస్. పూర్వాషాఢ మళ్ళీ హిప్ రీజియన్ అగైన్, అలాగే స్కారల్ ఏరియా పూర్వాషాఢ నక్షత్రం చూపిస్తుంది. ఉత్తరాషాఢ థైస్, బ్లడ్ వెసల్స్. శ్రవణ స్కిన్, నీస్, లింఫాటిక్ వెసల్స్. ధనిష్ట నీ క్యాప్, యాంకిల్స్. యాంకిల్ కి అను నీస్ కి మధ్యలో ఉన్న స్పేస్ ధనిష్ట నక్షత్రం రిప్రజెంట్ చేస్తుంది. అలాగే శతభిషం వచ్చేటప్పటికి నీస్, మజిల్స్, లెగ్స్, ట్యూబ్స్. దెన్ పూర్వభాద్ర యాంకిల్ అగైన్, పా, ఫీట్. ఉత్తరాభాద్ర ఫీట్ రిప్రజెంట్ చేస్తుంది. రేవతి ఫింగర్స్,
టో అండ్ టో నెయిల్స్ కూడా రేవతి నక్షత్రం రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఆ వ్యాధులకి కారణం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ఈ పర్సన్స్ ఆఫ్ అన్సౌండ్ హెల్త్ అని ఎప్పుడు అంటాం మనం? ఒక మనిషికి అన్సౌండ్ హెల్త్ ఉన్నది అంటే నార్మల్ గా 6వ హౌస్, 8th హౌస్, 12th హౌస్, ఈ హౌసెస్ తో కనెక్టివిటీ ఉంటే, ఈ హౌసెస్ లో బ్యాడ్ ప్లానెట్స్ ఉంటే, ఈ హౌసెస్ లో ఆ నక్షత్రనాథుడు కనుక ఉంటే 6th, 8th, 12th హౌసెస్ లో ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. 6th హౌస్ అన్నది మనకు తెలుసు రుణరోగ శత్రు, కాబట్టి వ్యాధులు, గాయాలు, తర్వాత రోగ నిరోధక శక్తి. 6th హౌస్ బాగాలేకపోతే ఇమ్యూనిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఎక్కువగా ఈ డిసీజెస్ ఎప్పుడు మేనిఫెస్ట్ అయితే అంటే సార్ చెప్పారు బాలారిష్టాలని. సో బాలారిష్టాలు కాకుండా మహర్దశ అంతర్దశల్లో ఈ యొక్క డిసీజెస్ ఎక్కువ ఆన్సెట్ అవుతాయి. తర్వాత ఈ డిసీజెస్ రావడానికి కారణం ఏమిటి? ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ గివ్స్ ఏ డిసీజ్ బేసికల్లీ. సో ప్రారబ్ధ కర్మ చూడాలంటే మనం మళ్ళీ ఏం చూసుకుంటాము? ప్రారబ్ధ కర్మ అంటే 9th హౌస్ కానీ, 5th హౌస్ పూర్వపుణ్యం కానీ, పాస్ట్ లైఫ్ 9th హౌస్ కానీ, ఇవి ఎఫెక్ట్ అయితే కూడా మనకి ప్రారబ్ధ కర్మ వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. అతి ముఖ్యంగా అసెండెంట్ అంటే తనుభావం. లగ్నం యొక్క పిఏసి చాలా బాగుండాలి. అది బాగలేదనుకోండి, అసెండెంట్ సైన్, అసెండెంట్ లార్డ్ ఎక్కడున్నాడు, ఆ లార్డ్ ఏ హౌస్ లో ఉన్నాడు, ఆ లార్డ్ పిఏసి ఏమి, ఇవి కూడా మనకు అసెండెంట్ అండ్ అసెండెంట్ లార్డ్ కూడా ఇంపార్టెంట్ రోల్ హెల్త్ మెడికల్ అస్ట్రాలజీలో ప్రాముఖ్యత సంతరించుకొని ఉన్నది. సో ఇకపోతే ఒక పర్సన్ అన్సౌండ్ హెల్త్ ఉంటే ఏమేమి అస్ట్రాలజికల్ కాంబినేషన్స్ మనకు వస్తాయి? లగ్నా లార్డ్ గనక 6th హౌస్ లో ఉంటే, సన్ ఈజ్ ఇన్ లగ్న బట్ నాట్ ఎగ్జాల్టెడ్. అలాగే లగ్నాలో సన్, మూన్, సాటర్న్ ఒకవేళ ముగ్గురు కలిసి కనుక ఉండవలసి ఉంటే కూడా, మ్యాలఫిక్ ప్లానెట్స్ లగ్నాలో ఉంటే, లగ్న పాపకర్తరి యోగంలో కనుక ఉంటే, అంటే హెమ్డ్ బిట్వీన్ 2 బ్యాడ్ ప్లానెట్స్. అలాగే జూపిటర్, వీనస్, మూన్ దే ఆర్ 6th, 7th, 8th హౌసెస్ లో ఉంటే, 11th లార్డ్ 6th హౌస్ లో ఉంటే, 6th, 8th, 12th లార్డ్స్ వాళ్ళ హౌసెస్ లో ఉన్నా కూడా ప్రాబ్లమే ఆరోగ్యానికి. ఎందుకంటే కారకో భావనాశయ అంటాం కదా, అది అప్లై అవడానికి ఆస్కారం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో అలాగే గుళిక, మండి, తర్వాత ఈ ట్రైనీస్, క్వాడ్రెంట్స్ లో కనుక మ్యాలఫిక్స్ ఉన్నా, సర్వాష్టక వర్గలో 1st and 8th హౌస్ కి తక్కువ పాయింట్స్ ఉన్నా కూడా ఈ యొక్క వ్యాధులు రావటానికి, ఒక వ్యక్తి అనారోగి అంటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇకపోతే దీన్ని వెరిఫై చేసుకోవాలంటే మనం డివిజనల్ చార్ట్స్ చూసుకుంటాము. D6, D8, ద్వాదశాంశ చార్ట్, ద్వాదశాంశ ఇవన్నీ చూసుకుంటాము. అలాగే ట్రాన్సిట్స్ కూడా మనకు చెప్తాయి ఎప్పుడు రోగం రావడానికి ఆస్కారం ఉంది అని. ఆ బ్యాడ్ ప్లానెట్ ఎక్కడ, ఆ ప్లానెట్ ఎక్కడ సంచరిస్తూ ఉంది, మీ 6th హౌస్ లో ఉన్న ప్లానెట్, దాని ప్రకారంగా కూడా మనకు. అలాగే యోగాసు, కేముద్రమ యోగా అది కనుక ఉంటే ఐసోలేషన్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. క్రోనిక్ ఇల్నెస్ కూడా ఉంటుంది ఈ కేమడ్రమా యోగా ఉన్న వాళ్ళకి. సో గ్రహ యుద్ధం, ఇప్పుడు నార్మల్ గా గ్రహ యుద్ధాలు సంభవిస్తున్నాయి, అష్టగ్రహ కూటమి. ఆ గ్రహ యుద్ధాలు అప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత రికవరీ ఆఫ్ డిసీజ్ ఎప్పుడు జరుగుతుంది? అరే వస్తుంది రోగము, అది రికవరీకి ఎన్నాళ్ళు పడుతుంది? ఎప్పుడు అంటే నార్మల్ గా disease usually manifests in the MD planet, MD or AD of the planet or subplanets అనుకుంటే ఆ దశలో లేకపోతే ఆ సబ్సిక్వెంట్ దశలో బెనిఫిక్ ప్లానెట్ గనక మనకు వస్తే, ఆ దశలో అంతర్దశలో బెనిఫిక్ ప్లానెట్ కనుక వస్తే అప్పుడు మనకు రికవరీకి పాసిబిలిటీ ఉంటుంది. లేకపోతే ఇఫ్ దెర్ ఇస్ ఎ దశ ఆఫ్ మ్యాలఫిక్ ప్లానెట్స్ లైక్ సాటర్న్, రాహు, కేతు, అది చాలా, రాహు సాటర్న్ అంటే మరి మందుడు కదండి. సో అప్పుడు కనుక మనకు ఆరోగ్యం కనుక పాడైతే అది సాటర్న్ మరి 7.5 అనండి, 1.5 సంవత్సరాలు అనండి, 2.5 సంవత్సరాలు అనండి, ఆ పీరియడ్ లో అనారోగ్యము
అలాగే ఉంటుంది. లేకపోతే ఆరోగ్యం మెరుగుపడటం కూడా మందకొడిగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. సో లేకపోతే మనకు మంచి హెల్త్ లేకపోతే రికవరీ బాగుండాలంటే లగ్న బాగుంటే, ఒకవేళ మనకు ఆ మహర్దశలో అంతర్దశలో అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా లగ్న స్ట్రాంగ్ గా ఉంటే తొందరగా రికవరీ వస్తుంది. అలాగే గుడ్ యోగాస్ ఉన్నప్పుడు కూడా మనకి తొందరగా ఊరట సంభవించడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల మనము ఒక మంచి అస్ట్రాలజర్గా ఫస్ట్ ఈ యోగాలని, ప్లానెట్స్ ని, వాళ్ళ ట్రాన్సిట్ ని, మహర్దశని, అంతర్దశని ఇవన్నీ మనం అనలైజ్ చేసుకుంటూ ఎప్పుడు ఒక వ్యాధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వ్యాధి ఏ రూపంలో రావచ్చు, వాత పిత్త కఫం కావచ్చును. సో వచ్చినప్పుడు ఆ వ్యాధిని మనం ఎలా అటాక్ చేయటానికి, లేకపోతే ఫండమెంటల్ గా బేసిక్ గా ఫస్ట్ ప్రైమాఫేసి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అనుగుణంగా మనము ఆ పేషెంట్ ని ఎలా అడ్వైజ్, ఆ క్లయింట్ ని ఎలా అడ్వైజ్ చేయగలము అన్నది అస్ట్రాలజికల్ గా మనం ప్రాపర్ రూట్ కాజ్ కనుక్కొని అది ఏ సైన్ వల్ల ఎఫెక్ట్ అయింది, ఏ ప్లానెట్ వల్ల ఎఫెక్ట్ అయింది, ఏ స్టార్ వల్ల ఎఫెక్ట్ అయింది అని కనుక మనం తెలుసుకోగలిగి అది మనం అన్వయించుకోగలిగి అది మనం క్లయింట్ కి చెప్పగలిగితే ఫస్ట్ రూట్ లెవెల్లోనే ఎక్కువ వ్యాధి, స్వామి చెప్పారు కదా, ప్రారంభ కర్మ ఏదైతే ఉందో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అన్నట్లు పూర్వజన్మని మనం ప్రారంభ కర్మని ఎలాగూ తప్పించలేము, కానీ దాన్ని మినిమైజ్ చేయటానికి, దాని యొక్క ఎఫెక్ట్ ని రెడ్యూస్ చేయటానికి మనకి అవకాశం ఉంటుంది అని నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. మూర్తి గారికి ధన్యవాదాలు. బేసిక్స్ మనకు కావాల్సిన, ఈ చర్చకు కావాల్సినటువంటి ఉపోద్ఘాతం విషయాలు చాలా వరకు చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఉపద్రష్ట సూర్యనారాయణమూర్తి గారు దయచేసి ఆరంభించండి. నేను 2 విషయాలు చెప్తాను శాస్త్రి గారు. 2 నిమిషాలు, కేవలం 2 నిమిషాలు, అంత నక్కర్లేదు. ఓకే సార్, ఓకే ఓకే. వారు అంటే ఇంతకుముందు చెప్పారు కాబట్టి ఓకే. చెప్పనా ఉపదర్శ వారు, మీరు చెప్తారా? లేదు నేను కాసేపు పోయేకి వస్తా సార్. మ్యూట్ చేసి చెప్పేశాను. నాకు ఒక పావు గంట 20 నిమిషాలు కావాలి. 2-3 మాట్లాడాక వస్తాను. కేవలం 2 నిమిషాలు. కొంచెం బిజీగా ఉన్నా, చాలా ముఖ్యమైన విషయం. చెప్పండి గురుగారు, భలేవాళ్లే. సభకి నమస్కారం. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మన మూర్తి గారు చాలా విషయాలు చెప్పారు. అందులో ఒక మాట అన్నారు, అది అక్షర సత్యం. ఏమిటి? లగ్నాధిపతి బలంగా ఉంటే ఆ వ్యక్తికి ఏ రకమైన అనారోగ్యం వచ్చినా రికవర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ, సత్వర ఉపశమనం కలుగుతుంది. మన శాస్త్రాల్లో చెప్పిన చాలా విషయాలు మనం అన్ని రకాలుగా అన్వయించుకు చూసినా కొన్ని కేసుల్లో ఆ వ్యక్తి అనారోగ్య పాలు ఎందుకు అయ్యాడు అనేది మనకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. మీరు కొన్ని వందల జాతకాలు పరిశీలించిన కొన్ని కేసుల్లో అసలు ఆ జాతకుడికి ఏమిటి జరిగింది, అనారోగ్యం ఎందుకు కలిగిందో అర్థం కాలేదు. ఏ రకమైన సూత్రాన్ని అన్వయించినా వాడికి అనారోగ్యం ఎందుకు కలిగిందో అర్థం కాలేదు. ఇప్పుడు ఏమిటి, దీన్ని ఎలా చూడాలి, ఇది ఎందుకు రావట్లేదు అని చెప్పి అనుకున్నప్పుడు ఇంతకు ముందు మీకు మనవి చేసిన పరాశరుడు వారు చెప్పిన సూత్రం మళ్ళీ మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. ఒక దశ ఆ వ్యక్తికి మంచి చేస్తుందో చెడు చేస్తుందో అనేది తెలియాలి అంటే ఆ దశ ఏ రోజున మొదలవుతుందో ఆ రోజుకి జాతకం వెయ్యండి. అంటే జాతకుడు పుట్టిన సమయానికి ఆ జాతకం, ఆ దశ మొదలయ్యే తేదీకి మనం చక్రం వేసి చూస్తాం. ఆ చక్రంలో లగ్నాధిపతి కానీ బలంగా ఉంటే సమస్య తక్కువ ఉంటుంది. దశాధిపతి ముఖ్యంగా బలంగా లేకపోతే, భారీ బలహీనంగా ఉంటే, అంటే నీచ అనుకోండి, ఆ దశలో ఆ వ్యక్తికి సమస్యలు తప్పవు. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. నేను వెరిఫై చేయగా చాలా ముఖ్యమైన సూత్రం అని చెప్పి నాకు తెలుస్తోంది. కానీ పరాశరుడు వారు ఎక్కడో ఒక 2 ముక్కలు మాత్రమే దీని గురించి చెప్పారు. దీని గురించి అంత ఎక్కువగా నొక్కి ఒక్కడి నుంచి వారు మాట్లాడలేదు, ఎందుకనో తెలియదు.
నాకు తెలిసి నా దగ్గర ఉన్న జాతకుల్లో ముగ్గురు విషయంలో మన మామూలుగా అన్వయించే ఏ సూత్రము కూడా వారి ఆరోగ్య విషయంలో పనిచేయలేదు. ఆ ముగ్గురు వ్యక్తులు తీవ్ర అనారోగ్య పాలయ్యారు. వారి జాతక చక్రం ఎన్ని రకాలుగా పరిశీలించిన వర్గ చక్రాలు చూసాము. మా ఆ తర్వాత ఏమో వాడికి లగ్నాధిపతి బలంగా ఉండి కొన్ని వర్గాది చక్రాల్లో బాగలేడా, షష్టమాధిపతి బలంగా ఉండి వర్గ చక్రాల్లో బాగలేడు. ఏ రకంగా చూసినా లేదు, రావట్లేదు. ఏమిటి జరిగింది? ఎందుకు తీవ్రమైన అనారోగ్యం ఉంది? ఎక్కడ ఏమిటి కనపడలేదు. వారి పుట్టిన తేదీ సమయాలు ఏమైనా తప్పున్నాయని 1-4 సార్లు అడిగినా తేదీ సమయాలు సరిగ్గా ఉన్నాయండి, అది ఏమీ తప్పులేదు వాటిలో చెప్పి చెప్పారు. అప్పుడు ఈ పరాశరులు వారు చెప్పిన ఈ సూత్రాన్ని, అంటే ఏ దశలో వాళ్ళకి సమస్య మొదలైందో ఆ దశ మొదలయ్యే రోజుకి చక్రం వేసి చూశాను. చక్రం వేసి చూస్తే ఒక చాలా విశేషంగా కనిపించిందండి. ఆ సూత్రం అసలు ఎంత బలమైన సూత్రమో ఈ 10 మందికి బాగా తెలియాలి అని చెప్పి నేను చాలాసార్లు అనుకున్నాను. ఒక వ్యక్తి, ఒక పిల్లాడు, 10 సంవత్సరాల పిల్లాడు, వృషభ లగ్నం, లగ్నాధిపతి షష్టమంలో స్వస్థానంలో ఉన్నాడు. షష్టమే అయినా లగ్నాధిపతి కాబట్టి, పైగా స్వస్థానం కాబట్టి తులలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు. అష్టమాధిపతి గురుడు ఉచ్చులో ఉన్నాడు. ద్వాదశాధిపతి సప్తమాధిపతి కుజుడు వీళ్ళిద్దరితో సంబంధం కలిగి లేడు. వర్గ చక్రాల్లో చూసుకున్నాం, వర్గ చక్రాల్లో చూసినా కూడా ఏ రకమైన సంబంధం రావట్లేదు అక్కడ. పైగా లగ్నాధిపతి వర్గ చక్రాల్లో అన్నింటినీ కలిపి చూస్తే చాలా బలంగా ఉన్నాడు. మొత్తం 6 పాయింట్లు వచ్చినాయి. ఈ అబ్బాయికి కుజదశ మొదలైంది. కుజదశ మొదలైనప్పుడు కుజుడు నవమం అంటే ఉచ్చులో ఉన్నాడు. కుజుడు నవమం ఉచ్చులో ఉన్నాడు. పాదం ఎత్తిపెట్టి నడవటం మొదలెట్టాడు, వేళ్ల మీద నడవటం మొదలుపెట్టాడు. ఏమవుతుంది నెమ్మదిగా ఇది ఏమైందంటే నడవలే స్థితికి వచ్చినాడు. పాదం నెమ్మదిగా వంకర పోయింది, మోకాళ్ళు 2 ఒకదానికి ఒకటి తగులుతున్నాయి, నడవలేకపోతున్నాడు, పడిపోతున్నాడు. డాక్టర్కి చూపించారు, డాక్టర్లు అదన్నారు ఇదన్నారు, అది చేశారు ఇచ్చారు, ఏమి చేసినా ఉపయోగం లేకపోయింది. చివరికి ఆ సమస్య అలా 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 వెళ్ళి 2 దాకా వెళ్ళింది. అబ్బాయి 6 సంవత్సరాల సమయంలో ఆల్మోస్ట్ ఇన్వాలిడ్ అయిపోయాడు. మాట కూడా ముద్దగా రావటం మొదలెట్టింది, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు కూడా. మరి బుర్ర మాత్రం సూపర్, ఆ బుర్ర మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తాడు. ఆ వ్యక్తి జాతకాన్ని, కుర్రాడి జాతకాన్ని ఏ రకంగా పరిశీలించినా కూడాను మన మామూలు సూత్రాలు అన్వయించుకుంటే నాకు ఎక్కడ ఏమీ దొరకలేదు. పరాశరుల వాడు చెప్పిన దశ మొదలయ్యే రోజున మీరు వేయండి, జాతకం వేసి చూడండి అని చెప్పితే అది వేస్తే అందులో కుజుడు కేతువు ఇద్దరు ఒకదాని మీద ఒకటిలో కూర్చుని ఉన్నారు, అతుక్కుని ఉన్నారు. వాళ్ళిద్దరు మధ్య కొన్ని నిమిషాల తేడా మాత్రమే ఉండి ఈ తులలో ఉన్నారు. అంటే ఈ జాతకునికి షష్టమంలో ఉన్నాడు. అష్టమాధిపతి అబ్బాయి జన్మ కుండలిలో బలంగా ఉన్నా కానీ దశ మొదలయ్యే రోజుకి జాతకం వేస్తే తులలో శత్రుక్షేత్రంలో కేతువుతో కలిసి ఉన్నాడు. కేతువుతో కలిసి ఉండగా తృతీయంతో శని వాళ్ళని చూస్తున్నాడు. చతుర్థ శని వచ్చాడు, అక్కడ తృతీయంతో శని చూస్తున్నాడు. అయ్యా నమస్కారాలు అయ్యా. ఈ విషయం ఇక్కడ అయ్యా ఒక్క సందేహం ఇప్పుడే తీర్చుకుందామని. ఇప్పుడు కాదు, నా మాట పూర్తయిన తర్వాత మీరు మాట్లాడండి. మధ్యలో ఏ ఉపన్యాసకుడిని కూడా మధ్యలో మీరు అడ్డగించొద్దు. దయచేసి వారు చెప్పేది పూర్తి చేయండి. లగ్నం ఎప్పుడు తీసుకోవాలనేది ఒక మాట చెప్పండి. అయ్యా ఆగండి, నేను చెప్పడం పూర్తయిన తర్వాత మీరు సమస్యలు
మీకేమైనా సందేహాలు ఉంటే తర్వాత అడిగి, నేనే కాదు ఎవరు మాట్లాడుతున్నా సరే మధ్యలో మీరు ఆపకండి. వారు మాట్లాడడం పూర్తయిన తర్వాత మీ సందేహాలు మీరు వెలిబుచ్చచ్చు. మధ్యలో రాకండి, ఫ్లో పోతుంది, మీకు అర్థం కాదు నేను చెప్పేది. ఎక్కడాగాను? గురువు కేతువు కుజుడు కేతువుతోనే ఉన్నాడు షష్టంలో. దశ మొదలయ్యే రోజున ఆ జాతకుడి జన్మ కుండలి షష్టమంలో కుజుడు కేతువు ఒకదాని మీద ఒకటి ఇలా కూర్చొని ఉన్నారు. కేవలం కొన్ని నిమిషాల తేడా మాత్రమే ఉంది ఇద్దరికి. ఉండి శని చతుర్థంలో పడి, అది కూడా శత్రుక్షేత్రమే శనికి కూడా, సింహం పడి తృతీయంతో వీళ్ళిద్దరిని చూస్తున్నాడు. శనికి దశమ దృష్టి కన్నా తృతీయ దృష్టి చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? జాతకుడి జన్మ కుండలిలో అష్టమాధిపతి బలంగా ఉన్నాడు, కానీ దశ మొదలయ్యే రోజున అష్టమాధిపతి దీక్షలో పడ్డాడు. సో ఈ రకంగా ఇది చూస్తే మొత్తం ఏ రకంగా చూసినా ఆ అబ్బాయికి ఆరోగ్యపరంగా దశ మొదలయ్యే రోజున పరిస్థితి బాగా లేదు అనేది కనపడింది. అయితే మొత్తమే జాతకం బాగానే ఉంది కదా, జన్మకుండలి బాగానే ఉంది కదా, ఆ రోజున బాగలేకపోతే ఆ దశ అయిపోయిన తర్వాత మనం రికవర్ అవ్వాలి కదా అన్న ప్రశ్న వస్తుంది. కుజుడి తర్వాత వెనక రాహు వస్తాడు. రాహు ఎప్పుడు సమస్యాత్మకమే. ఇక్కడ ఇదొక కేసు. ఇది కాక మరో 2 కేసులు చూసా. ఒకటి బ్రెయిన్ హెమరేజ్ కేసు, మరొకటి లివర్ పాడైంది, లివర్ క్యాన్సర్. 3 రకాల కేసుల్లో కూడాను ఏ రకమైన విశ్లేషణ చేస్తే షష్టమానికి అష్టమానికి కనెక్షన్ రావటంతో పాటు 3 కేసుల్లో కూడా కేతువు మాత్రం ఇలా అతుక్కుని ఉన్నాడు. దశాధిపతి అతుక్కుని ఉన్నాడు కేతువు. 3 కేసుల్లో కూడాను కుజుడు ఉన్నాడు. కాబట్టి మామూలుగా మన నైసర్గికంగా తెలుసు కురుడేనేమో శారీరక దారుఢ్యాన్ని ఆరోగ్యాన్ని సూచిస్తాడని చెప్తున్నాడు. సో జాతకానికి షష్టమాధిపతి ఎవడైనా కానీ దశ మొదలయ్యే రోజున కుజుడు బాగా లేకపోతే, కుజుడికి కేతువుకి సంబంధం వస్తే, కేతువు అంటే ఏమిటి? మనం ఏం చేస్తాం? కేతు గురించి మాట్లాడటం అంత డివినేషన్ గురించి మాట్లాడతాం. కేతు అంటే ఇక్కడ ఏమిటి జరుగుతుందంటే కర్మ ఏమిటి చెప్తోంది ఆ టైంలో అనేది ఆ జాతకుడికి కేతువు కుజుడికి ఉన్న సంబంధం ద్వారా మనకి తెలుస్తోంది. షష్టమాధిపతి పాడయ్యాడు, కుజుడు పాడయ్యి కేతువుతో కలిసి ఉన్నాడు. 3 రకాల కేసులు చూశాను. 3 కేసుల్లో కూడా దాదాపు ఇదే రకమైన కనెక్షన్ కనపడింది. శని కనెక్షన్ వచ్చింది, కుజుడు కేతువు ముఖ్యంగా ఇద్దరు ఇలా అతుక్కొని ఉండటం. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా మనం ఒక జాతక పరిశీలన చేస్తూ ఆ వ్యక్తికి ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు, రికవరీ ఎలా ఉండొచ్చు మనం మామూలుగా చెప్తూ ఉన్నది చాలా సందర్భాల్లో సరిపోతాయి. కొన్ని సందర్భాల్లో ఎందుకు సరిపోవు అనే దాని మీద నా ఆలోచన చేశాను అన్నమాట. చేసినప్పుడు దీన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే అందరూ జాగ్రత్తగా గ్రహించండి. ఏ కేసు అయినా కానీ ఒక జాతకుని విషయంలో మన ఆరోగ్య సూత్రం సరిగ్గా చెప్పలేకపోతున్నప్పుడు ఈ సూత్రాన్ని కూడా అన్వయించి చూడండి. ఆ జాతకుడికి ఏ దశలో సమస్య మొదలైందో ఆ దశ మొదలయ్యే సమయానికి, ఆ దశ మొదలయ్యే రోజుకి, ఆ జాతకుడు పుట్టిన సమయానికి, పుట్టిన స్థలానికి మీరు జాతకం వేసి చూడండి. ఆ జాతకం ఏమిటి చెప్తుంది? కేవలం ఆ దశ విషయంలో ఆ వ్యక్తికి ఆరోగ్యం ఎలా ఉంటుంది, మిగతా విషయాలు ఎలా ఉంటుంది, ఏదైనా కానీ ముఖ్యంగా
ఆ దశానాథుడు ఆరోగ్యాన్ని సూచిస్తూ ఉంటే మీకు ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయం అందులో ప్రస్ఫుటంగా కనపడాలి. ఈ ముగ్గురు జాతకుల విషయంలో నేను ఏం చేశానంటే కేవలం దశ మొదలయ్యే రోజుకే కాకుండా ఆ వ్యక్తికి జననకాల దశాశేషం అంటూ ఒకటి ఉంటుంది కదా. జననకాల దశాశేషము అసలు ఏ రోజున మొదలైంది ఆ దశ అనేదానికంటే ఈ వ్యక్తి పుట్టిన దానికన్నా వెనక తేదీకి ఏ రోజున మొదలైంది ఈ దశ, అసలు జననకాల దశాశేషం ఎంత ఉంటే దాన్ని కూడా చక్రం వేస్తే నేను ఆ చక్రంలో కూడా ఈ రకమైన సమస్యలే కనిపించాయి. అంటే పూర్వజన్మ నుంచి అబ్బాయి పట్టుకొస్తుంది ఈ జాతకుడు ఏమిటి తెచ్చుకుంటున్నాడు అనే దాన్ని మనం మామూలుగా షష్ఠ్యాంశ చూసి చెప్తాం. కానీ పరాశరులు వారు చెప్పిన ఈ సూత్రం ప్రకారము ఆ దశ మొదలయ్యే రోజుకి జననకాల దశాశేషం దేనికి ఉన్నదో ఆ జననకాల దశ ఎప్పుడు మొదలైంది ఆ తేదీకి మీరు 2 చక్రాలు వేసి చూస్తే మీకు కావలసిన సమాచారం అందులో స్పష్టంగా కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. నా దగ్గర కేవలం 3 కేసులు ఉన్నాయండి, అలాగే కాని కేసులు. ఈ 3 కేసుల్లోనూ ఈ రకమైన గ్రహస్థితిని గమనించాను. మరి మిగతా పెద్దలందరి దగ్గర కూడా చాలా రకాల కేసులు ఈ రకంగా ఉండొచ్చు. మీరు ఈ రకంగా పరిశీలించి మీ అనుభవాలు పంచుకుంటే మనందరికీ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విషయమే మనం ప్రత్యేకంగా ఒక గ్రంథమే రావచ్చు. మన దగ్గర ఎన్ని జాతకాలు వస్తాయి మన దగ్గరికి అనే దాన్ని బట్టి ఇది చాలా ముఖ్యమైన మౌలిక సూత్రం అవుతుందని నా నమ్మకం. ఒక విషయం గుర్తుంచుకోండి, నేను జాతకం మనం ఎలా వేస్తాము అన్న ప్రశ్న వస్తుంది చాలాసార్లు మనకి. సూర్య సిద్ధాంతము దృక్ సిద్ధాంత ప్రకారమే నేను జన్మకుండలి వేస్తాను. లహరి చిత్రపక్ష అయినాంశ, దృక్ సిద్ధాంతము లహరి చిత్రపక్ష అయినాంశ, ఈ ప్రకారము మాత్రమే నేను జాతకాన్ని గణిస్తాను. నేను గణించిన జాతకాన్ని నేను గమనించిన విశేషాలు ఇవి. ఈ సమాచారం మీ అందరికి అందితే మీ అందరూ కూడా వీటిని ఉపయోగించుకొని మనం మన దగ్గరకు వచ్చే జాతకులకి ఉపయుక్తమైన సమాచారం మనం అందించగలవని నా నమ్మకం. ఈ విషయం మీతో పంచుదాం అనుకుని నేను హడావుడిగా మన ఉపదేశం నేను అడ్డగించాను. నేను క్షమించాలి సార్, నన్ను అడ్డగించడం లేదు. అవకాశం నాకు ఇచ్చిన ధన్యవాదాలు. వెంకటరామ శర్మ గారు మీ లగ్న గురించి ప్రశ్న వేయండి సార్. మీరు ఇందాక శేష దశ నుంచి లగ్నం వేయని అన్నారు కదా, ఒకసారి మళ్ళీ చెప్పారు. అది ఇప్పుడు మన శర్మ గారు అదే అడిగారు. అది సార్ అడిగిందేమో ఇప్పుడు ఉన్న అయ్యా వక్తలు చాలా కొత్త విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలండి, నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు దశ ఆరంభ తిథికి ఇప్పుడు సమాధానం చివరిలో చెప్పారు కాబట్టి ఇప్పుడు నా ప్రశ్న లేదు ఇంకా. ఎందుకంటే దశ ఆరంభ తిథికి చక్రం వేసేటప్పుడు లగ్నాన్ని జన్మలగ్నమే తీసుకోవాలి అనే అంశాన్ని మీరు చెప్పారు. జన్మలగ్నం ఏది ఉంటే దాన్నే ఇక్కడ తీసుకోవాలి. కాదు, మీరు మామూలుగా ఏ లగ్నం వస్తుందో ఆ లగ్నం వస్తుంది మీరు వేసే తేదీకి లగ్నం. వినండి మీరు చేసే తేదీకి. కానీ అక్కడ గ్రహస్థితి బాధ లేకుండా ఉండి జన్మకుండలి ప్రకారము షష్టాష్టకాల కనెక్షన్ వచ్చిన, శని కనెక్షన్ వచ్చిన సమస్యలు తప్పవు. అది అంగీకరించామండి, దానికి జన్మలగ్నం ప్రకారమే చూడండి మీరు, మంచి ఫలితం కనిపిస్తుంది. తర్వాత మరొక విషయం కూడా మీరు ఇక్కడ చాలా బాగా చెప్పారు. ఇందాక ఎవరు అడగబోతున్నారు, దశాశేషం లెక్కించినప్పుడు అది ఆ దశ ఏనాడు ఆరంభమైంది, అప్పటికి వీడు జాతకుడు పుట్టకపోయినప్పటికి కూడా ఆనాటికి దశ ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పటికి కూడా జాతక చక్రం వేసుకొని ఇదే జన్మలగ్నాన్ని అక్కడ తీసుకుపోయి పెట్టి ఫలితాలను చూసుకున్నట్టయితే కూడా మీరన్నట్టు శని, కుజ, కేతు ఈ మూడింటిని ముఖ్యంగా పరిశీలించినట్టయితే వ్యాధి ఎక్కడ ఉంది, ఏమిటి సంగతి అనేది దొరుకుతుంది అనేది మీరు చెప్పారు చాలా చక్కగా. అర్థమైంది. దశ మొదలైన దాన్ని మీరు వెనక్కి తీసుకుపోయి ఏ తేదీని మొదలవుతుందో ఇక్కడ వేస్తే ఆ చక్రం ఒక రకంగా పూర్వజన్మ నుంచి పూర్వజన్మ సుకృతాన్ని సూచిస్తుంది అనేది నా అనుభవం చెప్తోందండి. అయ్యా కొత్త అంశాన్ని చెప్పారు, ధన్యవాదాలు.
నమస్కారం అండి. లక్ష్మి గారు మీరు అడిగారమ్మా? అదే సార్, అంటే ఇప్పుడు దశాశేషము ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 years ఉంది అనుకోండి, అంత ముందుకు అది 10 సంవత్సరాలు అనుకోండి, అంటే మనం ఆ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి ఏమంటారు? 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆ తేదీని అక్కడ నుంచి వేసి ప్రకారం అక్కడ వేయాలి. లగ్నాధిపతి తీసుకోవాలి. ఉమ్. అప్పుడు తెలిసిపోతుంది. ఆ జాతక చక్రం తీసుకోండి. జాతకుడి జన్మ లగ్నం నుంచి ఆ గ్రహ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇది కేతు మాత్రం చూసాను సార్. మనము ఎంఆర్ఐ చేసినా కూడా మనకి కేతు ఉంటే మనకి ఏమి తెలియదు సార్. ఈ కేతువు గాని కుజుడితో కలిసి ఉంటే ఎన్ని టెస్ట్లు వేసినా వేస్ట్ సార్. నీకు సమస్యలు తప్పవు. ముఖ్యంగా శని కనెక్షన్ వచ్చిందంటే అది వెరీ లాంగ్ డ్రాగింగ్ కేసు అవుతుంది, లేదా రాంగ్ డయాగ్నోసిస్ కూడా అవుతుంది. ఓకే సార్, అర్థమైంది సార్. థ్యాంక్ యూ. అయ్యా క్షమించాలి, ఒక్క చిన్న ఇది ఇప్పుడు మీరు చెప్పారు, ఇది ఎప్పటికీ పరిహారం అవుతుంది, అసలు పరిహారం అవుతుందా కాదా? అది ఇవి తేలని కేసుల గురించి మాట్లాడుతున్నాండి. ఎంతకీ ఏమి తేలని కేసుల గురించేనే మాట్లాడుతున్నా. ఈ ముగ్గురు జాతకులు కూడా 10-15 సంవత్సరాలు ఈ అనారోగ్యాన్ని అనుభవించి శివైక్యం చెందారండి. కాబట్టి వీళ్ళకి రికవర్ అవుతారా లేదా అనేది అసలు నేను నా దృష్టికి రాబడి. రికవర్ అయ్యంటే ఎందుకు రికవర్ అయ్యారనేది నేను పరిశీలించి ఉండేవాడినేమో. వాళ్ళు చెందారు. గురుగారు చెప్పండి. అంతర్దశ మారినా కూడా కుదరదంటారా? లేదా ఇప్పుడు ఏమిటి జరుగుతుంది? దశ మొదలవటం, దశానాథుడే అక్కడ ముఖ్యం అండి. అక్కడ దశానాథుడే ముఖ్యం. ఈ 3 కేసులు లాంగ్ డ్రాగింగ్ కేసెస్ ఎందుకు అవ్వట్లేదు అని చెప్పి నేను చాలా అనుకున్నాను. ముగ్గురు కూడా పాపం వాళ్ళేమో పాపం దేవుడు తీసుకుపోయాడు, వాళ్ళది రికవరీ రాలేదు. ఏ ఒక్క కేసులోనే రికవరీ ఏంటి, రికవరీ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా చూడడానికి అవకాశం దొరికేది నాకు. ఎందుకంటే చూస్తున్న 2 చక్రాలు కూడా మనం డైరెక్ట్ గా జన్మ కుండలు అనే లెక్కలో చూడడం లేదు, వర్గ చక్రాలు అనే లెక్కలో చూడడం లేదు. ఈ 2 కూడా కర్మ చక్రాలు అనే లెక్కలో చూస్తున్నాం. దశ ఎప్పుడు మొదలైంది, జన్మకాల దశ ఎప్పుడు మొదలైంది అనేది చూసినప్పుడు పూర్వజన్మ నుంచి ఎవడు తెచ్చుకుంటున్నాడు అనే లెక్కలో చూసేది. అది ఈ దశ మొదలైన రోజున దశానాథులు బాగలేకపోతే ఆ దశలో సమస్యలు చెప్పారు, పరాశలు వాడు చెప్పారు అంటే ఇది ఒక రకంగా కర్మ చక్రము అని చెప్పి మనం అనుకోవచ్చు. కేవలం ఆ దశ వరకే, కేవలం ఆ దశ వరకే నాకు అర్థమైంది ఇది. ధన్యవాదాలు సార్. చాలా చాలా నమస్తే అండి. ఇప్పుడు ఉపదేశ మాట్లాడతాం, తర్వాత మనం నమస్తే అండి. ఇది వారికి ప్రశ్న వేద్దామని పూర్తి చేద్దాం. తర్వాత ముందు మనకి చాలా మంది ఈ రోజు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వీరి విన్న తర్వాత మాట్లాడతారు. ఉపదేశ వారు ప్లీజ్. ఎందుకంటే శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతి నమః. సభకు నమస్కారం అండి, పెద్దలకి గురువులకి అందరికి నమస్కారం. రవీంద్రనాథ్ గారు, మీరు ఏమనుకోకపోతే నాకు ఆ 3 జాతకాలు తాలూకు డేట్ ఆఫ్ బర్త్లు టైంలు నాకు వాట్సాప్ పెట్టగలరా మీరు? తప్పకుండా అండి, ప్లీజ్. అది పనికి తర్వాత. ఓకే. చాలా మీరు ఇప్పుడు యాక్చువల్గా రవీంద్రనాథ్ గారు చెప్పిన పాయింట్లో ఇది చాలా కేసుల్లో ఇలాంటి చేయడం, వెనక్కి వెళ్ళి చూడడం అనేది చాలా ముఖ్యం అవుతుందండి. యాక్చువల్గా ఏమవుతుందంటే నేను మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందర ఈ టాపిక్ తెచ్చారు కాబట్టి ఒక కేసు ఈ మధ్యనే వచ్చింది. ఆ కేసులో ఓ 25 ఏళ్ల అబ్బాయికి ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత చూస్తే హార్ట్ టిష్యూ కిడ్నీ ఉంది అతనికి. అంటే హార్ట్ టిష్యూ కిడ్నీ అంటే ఏం లేదు, కిడ్నీ మామూలుగా పనిచేస్తూ ఉంటుంది, ఇబ్బంది లేదు, చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి దానిలో. అదేమవుతోందంటే కిడ్నీలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక 6th to 7th మంత్ కాలంలో అవి విడతాయి. అవి విడివడి ఆ కిడ్నీలు సరైన పొజిషన్లోకి వెళ్తాయి మీదకి. ఆ అబ్బాయికి ఆ కిడ్నీలు విడిపడకుండా ఇలాగా హార్ట్ టిష్యూ షేప్లో ఉండిపోయాడు. ఇది ఒక మేబీ ఒక 5,000 కేసుల్లో ఒక కేసులో ఇలా అవుతుందని చెప్పి మెడికల్ సైన్స్ చెప్తూ ఉంటుంది. సో వెనక్కి ఇప్పుడు ఈ అబ్బాయికి ఎందుకు విడిపడలేదు అని అన్నప్పుడు మీరు మామూలుగా ఆ జాతకం పరిశీలిస్తే ఆ జాతకంలో బయట ఎక్కడ ఏ దోషం కనబడదు, కిడ్నీలకు సంబంధించిన ఇంకో రకంగా కానీ దోషం ఎక్కడ కనబడట్లేదు. కానీ
ఆ ప్రాబ్లం అక్కడ ఉంది. దానివల్ల ఏమవుతూ ఉంటుందంటే ఎప్పుడన్నా యూరినరీ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ రావడం, లేకపోతే ఈ కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇదే జరగడం వల్ల ఆ అబ్బాయికి మెడికల్ చెకప్ చేయించినప్పుడు ఆ రకంగా అయిందని చెప్పి విన్నాము. సో ఇలాంటివి వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళి దశానాథుడిని ఏ దశలో పుట్టాడో చూసి వెనక్కి వెళ్ళి అసలు తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఈ 9 months లో, ఎందుకంటే జనరల్ గా వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఫస్ట్ మంత్ ఈజ్ రూల్డ్ బై సాటర్న్ అంటారు తల్లి గర్భంలో ఉండేటప్పుడు. అది కోల్డ్ అండ్ డ్రై ప్లానెట్ సాటర్న్. ఆయన ఏం చేస్తాడంటే ఇన్ఫ్రిజిడేషన్ చేస్తుంటాడు. అంటే ఏంటి, ఈ ఫైటస్ ని నొక్కేస్తాడు, డ్రై చేసేస్తాడు. అందువల్లనే జనరల్ గా ఫస్ట్ మంత్ లో అబార్షన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయని చెప్పేసి నేను చదివానండి. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఆస్ట్రాలజీలో చెప్పారు. సెకండ్ మంత్ రూల్డ్ బై జూపిటర్. అక్కడ ఏమవుతూ ఉంటుందంటే ఈ న్యాచురల్ గా బాడీ హ్యూమన్ బీయింగ్ లో వచ్చే ఏ స్పిరిట్స్ అయితే ఉండాలో వాటన్నిటిని కూడా సెకండ్ మంత్ లో ఆయన ప్రొవైడ్ చేస్తాడట. అలాగే థర్డ్ మంత్ ఈజ్ మార్స్. మార్స్ దగ్గరికి వచ్చేటప్పటికి బోన్స్ ఇలాంటివన్నిటినీ కూడా ఆయన ఇలాంటి వేరియస్ ఆర్గాన్స్ అన్నిటినీ కూడా ఆయన డెవలప్ చేయడానికి సహాయపడతాడు. ఫోర్త్ మంత్ ఈజ్ రూల్డ్ బై సన్ అని చెప్పారు. ఆయన ఏంటంటే అక్కడ ఫోర్త్ మంత్ లో బ్లడ్ అది వస్తుంది, హార్ట్ దాన్ని పెర్ఫెక్ట్ చేస్తాడు ఆయన, లివర్ నేను. అలాగే ఫిఫ్త్ మంత్ వీనస్ పాలిస్తుందట. అప్పుడు యాక్చువల్గా ఈ ఇయర్స్, ఐబ్రోస్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే నెక్స్టల్ జెంటల్స్ ఇవన్నీ కూడా అప్పుడు ఫార్మ్ అవుతాయని చెప్పేసి ఇదంతా బ్యూటిఫుల్. నాకు అదృష్టవశాత్తు ఏంటంటే ఒక వెస్టర్న్ ఆస్ట్రాలజర్ ఫ్రెండ్ ఉన్నాడండి అమెరికాలో. ఆయన నాకు చాలా పుస్తకాలు ఆయన నాకు ఇచ్చాడు. వాటిలో చదివి ఆయన డిస్కషన్స్లో ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు. ఆ పుస్తకాల్లో ఉన్నాయి అన్నమాట. తర్వాత 6th మంత్ రూల్డ్ బై మెర్క్యూరీ అట. అప్పుడు ఏంటవుతుందంటే నోసు, మౌత్ వీటిని ఓపెన్ చేస్తాడు 6th మంత్ లో. 7th మంత్ రూల్డ్ బై మూన్. అక్కడ ఈ డెవలప్మెంట్, లంగ్స్, ఈ డివైడ్స్, ఫింగర్స్ ని వేళ్ళని వేరు చేయడం, లోపల ఇలాంటి కిడ్నీలు ఇలాంటి వాటి వేరవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పేసి ఆ 7th మంత్ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ ప్లానెట్స్ రూల్ చేసినప్పుడు ఈ ప్లానెట్స్ లో ఏదన్నా సరే చిన్న తేడా ఉంది అంటే ఆ వ్యక్తి పుట్టే బిడ్డ తాలూకు కాన్స్టిట్యూషన్ లో తేడాలు ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ రకరకాలుగా ఇప్పుడు ఏంటంటే మనం పుట్టిన తర్వాత జాతకమే కాకుండా ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ముందరకు కూడా వెళితే, అలాగే మీకు పోస్ట్ బర్త్లు ఉంటాయి. చాలా మంది పిల్లలు తండ్రి చనిపోయిన తర్వాత 2వ నెల 3వ నెల వాళ్ళ తల్లులు క్యారింగ్ లో ఉంటారు, వాళ్ళు పుడుతుంటారు. అసలు ఎలా అది మనకి జాతకం చూడగానే మనం చెప్పలేము మామూలుగా, కానీ తెలిసిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తే తెలుస్తూ ఉంటుంది అనమాట. సో వెనక్కి వెళ్ళి కొన్ని విషయాలు పరిశీలిస్తే కొన్ని విషయాలు మనకి తెలిసే అవకాశం ఉంటుందండి. రవీంద్రనాథ్ గారు చాలా మంచి టాపిక్ తీసుకొచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ఏంటంటే సార్, మూర్తి గారు ఈ మన శాస్త్రాల ప్రకారం ఏ హౌసెస్ ఏంటి, ఏ ప్లానెట్స్ ఏ డిసీజెస్ ఇవ్వడానికి అవకాశం ఉంది, ఏ హౌసెస్ ఏ అంగాలు, ఇవన్నీ కూడా ఆయన టచ్ చేసేసారు. సో మళ్ళీ వాటన్నిటి గురించి మనం చెప్పుకోక్కర్లేదు. అయితే ఇక్కడ ఏమవుతూ ఉంటుంది అంటే జనరల్గా శని పుట్టిన తర్వాత మనిషి ఆయన తాలూకా ఆయన కోల్డ్ డ్రై ప్లానెట్ కాబట్టి ఈ బ్లాక్ బైలు ఇవన్నీ కూడాను, బోన్స్, టీత్ వీటన్నిటిని కూడా ఆయన రూల్ చేస్తాడు, రైట్ ఇయర్. అలాగే స్ప్లీన్ అండ్ బ్లాడర్, మెమొరీ వీటిని శని కంట్రోల్ చేస్తాడట. ఆయన ఈ డిసీజెస్ వాటికి సంబంధించిన డిసీజెస్ అన్ని కూడా వాటిలో ఉంటాయి. సో క్యాన్సర్, ఆస్తమా ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి అని చెప్పి చెప్తుంటారు. అలాగే ఈయన జూపిటర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన మాయిశ్చర్ మీద కంట్రోల్ ఉంటుంది ఆయనకి జనరల్ గాను. అందువల్ల ఈ బ్లడ్, రివర్, పల్మోనరీ, వీన్స్ వీటన్నిటి మీద కూడా ఆయన కంట్రోల్ ఉంటుంది అంటారు. అలాగే ఈ ట్రంక్ మజిల్స్ అంటారు. అంటే ఏంటంటే జనరల్గా ఈ మొబిలిటీ, ఇప్పుడు ఊపిరి తీసుకోవడం లేకపోతే డిఫెకేషన్, యూరినేషన్, వీటికి కావాల్సిన ఆ మూమెంట్స్ కలిగించే మజిల్స్ వాటి మీద కూడా జూపిటర్కి కంట్రోల్ ఉంటుంది. అలాగే కండరాలు,
వాసన స్పర్శకు సంబంధించిన జ్ఞానం ఆయన కంట్రోల్లో ఉంటుందంటాడు. వివేచన జ్ఞానం, ఈ భాగాలకు సంబంధించిన జబ్బులన్నీ, అలాగే స్మాల్ పాక్స్, యాంజినా గుండె నొప్పి, అది ఇన్ఫ్లమేషన్, ఫ్లోరసీ ఊపిరితిత్తులు, గుండె, వీటిలో ఈ క్యావిటీలని చుట్టూ ఉండే టిష్యూలు, వాటి వాపు అనమాట ఫ్లోరసీ. ఇలాంటివి ఊపిరితిత్తులు, ఇలాంటి వాటి మీద ఫ్లూయిడ్ చేరడం, న్యూమోనియా, వాటి వల్ల ఇలాంటి వాటిని జూపిటర్ కంట్రోల్ చేస్తాడని చెప్పి, ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే నేను మన వెస్టర్న్ వాళ్ళు చేసిన పరిశోధనల మీద తీసుకున్నాను. వీటిని చూస్తే వీటి బట్టి నేను చార్ట్లు అనలైజ్ చేసినప్పుడు రిజల్ట్స్ చాలా చాలా దగ్గరగా వస్తున్నాయి అనమాట. సో ఇలాగ వీటిని ఒక్కొక్క ప్లానెట్ ఇలాగా చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంటంటే 2-3 విషయాలు. నేను కొన్ని చార్ట్స్ గురించి, నేను చేసిన అనాలిసిస్, నా దగ్గరకు వచ్చిన చార్ట్స్ గురించి చెప్పే ముందర జనరల్గా ఒక 2-3 పాయింట్లు చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఏమవుతోందంటే, ఈ జబ్బు మనకి ఏంటంటే సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరూ ముఖ్య గ్రహాలు, అది అందరికీ ఎవరికి డౌట్ లేదు. ప్లానెట్స్ వాళ్ళు ఏ ఫలితాలు ఇచ్చినా సరే, ఈ సూర్యుడు చంద్రుడు, ఈ సూర్యుడు నుంచి గ్రహించిన కాంతి, వీళ్ళు దీన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళ ఫలితాలు, అంటే సూర్యుడు చంద్రుడు వీళ్ళల్లో కలిగే మార్పులకి అకార్డింగ్లీ ఈ ప్లానెట్స్ అని కూడా ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అది కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఒక జబ్బు వచ్చింది అంటే జనరల్గా ఎప్పుడు వస్తుంది ఏమిటి అని చెప్పి మనం చూసామంటే, ఇప్పుడు మీరు చూడండి, చంద్రుడు మేషరాశిలో ఉండేటప్పుడు ఒక జబ్బు వచ్చింది ఒక వ్యక్తికి అనుకుందాం. అంటే ఆ మేషరాశిలో ఉండే క్వాలిటీస్ మీద ఆధారపడి, చంద్రుడు తాలూకు క్వాలిటీస్ మీద ఆధారపడి ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ 28 days మూన్ సైకిల్ తీసుకుంటూ ఉన్నాం. తీసుకునేటప్పుడు 1 weekలో 4th హౌస్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ 14 days తర్వాత ఆపోజిట్ హౌస్లో ఉంటాడు. 21 days తర్వాత ఇంకొక క్వాడ్రంట్లోకి వెళ్ళిపోతాడు. 28 days తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వస్తాడు. ఇక్కడ ఏమవుతోందంటే, ఫస్ట్ హౌస్లో ఏరీస్లో ఉన్నప్పుడు ఫస్ట్ సెకండ్ డేస్లో దేనివల్ల అయితే జబ్బు వచ్చింది, దాన్ని ఆ మెటీరియల్ అంట, డిసీజ్ కాజింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది, దాన్ని మెటీరియా పెకానస్ అంటారు వాళ్ళు ఆంగ్లం, ఇది అల్లోపతి పరిభాషలో. జనరల్గా ఫస్ట్ 2 days దాని ఎఫెక్ట్ ఏం పెద్దగా కనబడదు, అది శరీరంలో వ్యాపించదు. ఏ జబ్బు వచ్చినా సరే ఫస్ట్ 2 daysలో శరీరంలో వ్యాపించదు అంట. ఇది వైద్య శాస్త్రం చెప్తోంది. ఇది కూడా అది ఏమవుతోంది, మీకు 3rd day వచ్చేసి ఇన్సిగ్నిఫికెంట్ అనమాట. అది కూడా మీకు ఏమి తేడా కనిపించదు. కానీ 4th day వచ్చి మీకు ఆ జబ్బు తాలూకు లక్షణాలు ఏదైతే ఉందో, అది జ్వరం కానివ్వండి, ఇంకో ఇన్ఫెక్షన్ కానివ్వండి, బయటికి కనిపిస్తాయి, పొడ చూపుతాయి అంటారు. ఇక్కడ 4వ రోజు ఏదైతే జరుగుతుందో ది సేమ్ థింగ్ 7th day జరుగుతుంది అంటారు. ఆ 7th day ఏమవుతుందంటే, చంద్రుడు సపోజ్ ఏరీస్లో ఉన్నవాడు కర్కాటకంలోకి వెళ్తారు అనుకోండి, ఈ రెండింటికి కూడా డిఫరెంట్. ఎవరండి అది? పావని గారు. యా అమ్మ, కాస్త క్లోజ్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతోంది, ఇక్కడ ఈ 4th day స్టార్ట్ అయిన రోజున ఏ క్వాలిటీ చంద్రుడికి ఉందో దానికి ఆపోజిట్ క్వాలిటీ 7th day ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏరీస్ ఒక క్వాలిటీ, ఇక్కడ కర్కాటకంలోకి వచ్చేటప్పటికి దాని క్వాలిటీ వేరు. సో ఇక్కడ ఏమవుతుంది, మీకు ఇప్పుడు ఏరీస్ తీసుకున్నాం అనుకోండి, హాట్ అండ్ డ్రై హౌస్. క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, కోల్డ్ అండ్ మాయిస్ట్ హౌస్. ఇది ఏరీస్ మస్కులైన్, అది ఫెమినైన్. ఇది పగటి బలం, అది రాత్రి బలం, నాక్టర్నల్. సో ఏమైపోతుందంటే, ఈ ఏదైతే జబ్బు వచ్చిందో దాని క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ ఆ చంద్రుడి తాలూకు మారిపోతుంది. అందువల్ల 7th dayకి వచ్చేటప్పటికి ఆ జబ్బుని ఆ మందు, సరైన మందు ఇచ్చి నయం చేయడానికి అవకాశం ఉంటుంది. 7th day కానీ ఆ జబ్బు నయమవ్వకపోతే మళ్ళీ ఏమవుతూ ఉంటుందంటే, 14th dayకి వచ్చేటప్పటికి చంద్రుడు మళ్ళీ ఆపోజిట్లోకి వస్తాడు. చంద్రుడు ఆపోజిట్లోకి వచ్చినప్పుడు ఏరీస్కి 180 degreesలో ఉండే హౌస్, మళ్ళీ దానికి ఆపోజిట్ క్వాలిటీసే. మళ్ళీ 14th dayకి అది నయం చేయగలిగే ఛాన్స్ వస్తుందన్నమాట. ఈ లోపల 7th day లోపు నయం కాకపోతే సెకండ్ ఛాన్స్ యు ఆర్ గెటింగ్ ఆన్ 14th day. అలాగే 14th day కూడా నయం కాలేదు అంటే
21st డే మళ్ళీ మేషానికి అక్కడ ఉండే మకరానికి ఉండే డిఫరెన్స్ ఉంటుంది మళ్ళీను ఆ హౌసెస్లో. అందువల్ల మీకు అక్కడ మళ్ళీ నయం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది నయం అవ్వకపోతే 28 డేస్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఏరీస్లోకి వచ్చేటప్పటికి ఆ జబ్బు ఎక్యూట్ కాస్త క్రోనిక్గా మారిపోతుంది. చంద్రుడి కంట్రోల్ కాస్త సూర్యుడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. 28 డేస్లో కనుక నయం కాకపోతే నెక్స్ట్ ఇట్ విల్ టేక్, సూర్యుడు మళ్ళీ ఇదే సేమ్ సైకిల్ అనమాట. సూర్యుడు మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ ఆ 45 degrees, 90 degrees, 180 degrees, 270 degree యాంగిల్స్లోకి వెళ్ళాలి సూర్యుడు. మళ్ళీ వెళ్ళినప్పుడే మళ్ళీ అది బాగోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ అది మీకు క్రోనిక్గా మారిపోతుందని ఇది ఒక బ్యూటిఫుల్ స్టడీ అండి, వెస్టర్నర్స్ చేశారు. అది ఇక్కడ మనతో పంచుకుందాం అని చెప్పి అనుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం మన టాపిక్లోకి వస్తే జనరల్గా మనకేం చెప్తున్నారంటే మనం మన శాస్త్రాల ప్రకారం చెప్పుకున్నాం. ఇప్పుడు వెస్టర్న్ సైన్స్ ప్రకారం ఏ రకంగా వాళ్ళు చేశారు, అది మనకి ఎంతవరకు పనికొచ్చింది అనేది ఒకసారి చెప్పి నేను ఉదాహరణలు ఇస్తాను. ఏరీస్ వచ్చేటప్పటికి ఏంటంటే జనరల్గా మనకి కూడా అందరికీ ఒకటే హెడ్ రూల్ చేస్తుంది. ఏమండి, సెరెబ్రల్ బ్రెయిన్లో ఉండే ఆ అన్ని కూడా పార్ట్స్ అవన్నీ కూడా, ఏమండి తలలో ఉండే వేరియస్ పార్ట్స్, కళ్ళు, అండ్ ది నోస్ ఈజ్ అండర్ రూలర్షిప్ ఆఫ్ స్కార్పియో వచ్చి. అలాగా ఎఫ్లిక్షన్ ఏరీస్కి కానీ ఎఫ్లిక్షన్ అయిపోతే ఆ రియాక్షన్ వచ్చేసి తల మీద పడుతుంది. హెడ్ఏక్స్ వస్తాయి, న్యూరాలజియా రావచ్చు, కోమా ట్రాన్స్ కండిషన్స్ రావచ్చు, డిసీజ్ తీవ్రతని బట్టి. డిసీజెస్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ ఇవన్నీ కూడా ఏరీస్ ఎఫ్లిక్ట్ అయినప్పుడు ఇది అవుతాయి. అలాగే వృషభానికి వచ్చేటప్పటికి గోయిటర్, డిప్తీరియా, ఎపోప్లెక్సీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి దీనిలోని వృషభానికి వచ్చేటప్పటికి. అలాగే ఈ వెనరల్ డిసీజెస్, కాన్స్టిపేషన్, ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఇవన్నీ కూడా తారుస్సులు వృషభంలో ఉంటాయి. జెమినీకి వచ్చేటప్పటికి మనకి పల్మోనరీ డిసీజెస్, ఫ్లోరసీ, బ్రాంకైటిస్, ఆస్మా, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ పెరికార్డియం ఇలాంటివన్నీ కూడా అక్కడ చూపిస్తాయి అంటారు. నెక్స్ట్ క్యాన్సర్లో వచ్చేటప్పటికి ఈసోఫాగస్, స్టమక్, డయాఫ్రమ్, లోయర్ లోబ్స్ ఆఫ్ ది లంగ్స్, తర్వాత అప్పర్ లోబ్స్ ఆఫ్ లివర్ ఇవన్నీ కూడా అక్కడ కటకంలో ఉంటాయంట. సో ఇండైజెషన్, గ్యాస్ ఆఫ్ ది స్టమక్, కాఫ్, హికప్స్, డ్రాప్సీ, గ్లూమ్, హైపోకాండ్రియా, హిస్టీరియా, గాల్ స్టోన్స్, జాండిస్ ఇలాంటివన్నీ కూడా కర్కాటకంలో రిఫ్లెక్ట్ అవుతాయి అంటారు. అలాగే ఇప్పుడు లియోకి వచ్చేటప్పటికి పాల్పిటేషన్, ఫెయింటింగ్ జనరల్గా. అలాగే స్పైనల్ మెనింగిటిస్ అని చెప్పి స్పైనల్ కార్డ్కి సంబంధించిన ప్రాబ్లం. అలాగే స్పైనల్ కార్డ్ తాలూకు వంపు, దానికి సంబంధించిన ఇబ్బందులు. ఏమండి తర్వాత యాంజినా పెక్టోరిస్, ఎనీమియా ఇలాంటివన్నీ కూడా లియోలో రావచ్చు అంటారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ విర్గోకి వచ్చేటప్పటికి అదేంటంటే అబ్డామినల్ రీజియన్ని కంట్రోల్ చేస్తుంది. అందువల్ల లార్జ్, స్మాల్ ఇంటెస్టైన్స్, తర్వాత లివర్ తాలూకు లోయర్ పోర్షన్స్, ప్యాంక్రియాస్, స్ప్లీన్. అంచేత ఏంటంటే ఎఫ్లిక్షన్స్ విర్గోకి కానీ జరిగాయంటే ఇవన్నీ కూడా ఏమవుతాయంటే టేప్ వర్మ్, మాల్ న్యూట్రిషన్లు, ఏమండి తర్వాత మనకి బాడీలో మనం తీసుకునే ఐటమ్స్ ఏదైనా అబ్జార్బ్ అయ్యే విధానంలో మార్పులు ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. టైఫాయిడ్ ఫీవర్, అపెండిసైటిస్ ఇలాంటివన్నీ కూడా విర్గో అయితే ఎఫ్లిక్ట్ అయితే రావచ్చు అంటాడు. అలాగే లిబ్రా దగ్గరికి వచ్చినప్పటికీ ఇవన్నీ కూడా, ఈ లిబ్రా వచ్చి కిడ్నీస్, తర్వాత లుంబార్ రీజియన్ ఆఫ్ ది స్పైన్, తర్వాత స్కిన్ తాలూకు కొన్ని ఇవి. ఈ ఎఫ్లిక్షన్స్, లిబ్బర్కి ఎఫ్లిక్షన్ వచ్చినప్పటికి ఏమవుతుందంటే పాలియూరియా లేదా యూరియన్ ఎక్కువ కావడం లేదా తక్కువ కావడం, ఇన్ఫ్లమేషన్, యూటరస్ ఇన్ఫ్లమేషన్, కిడ్నీస్కి కనెక్ట్ అయి ఉండే బ్లాడరు, అలాగే బ్రైట్స్ డిసీజ్ అని కొన్ని వ్యాధులు ఉన్నాయి, మాల్ న్యూట్రిషన్ ఏర్పడుతుంది, లుంబాగో, ఎగ్జీమా అలాంటి స్కిన్ డిసీజెస్ అన్ని వస్తాయని చెప్పి చెప్తున్నారు. అలాగే స్కార్పియోకి వచ్చేటప్పటికి అది బ్లాడర్ని రూల్ చేస్తుంది, యురెత్రా, జెనిషియల్ ఆర్గన్స్ జనరల్లీ. సో రెక్టమ్, ఈ తర్వాత ఈ అన్నవాహిక కింద భాగాలు, ఏమండి ప్రోస్టేట్ గ్రంథి, తర్వాత ముక్కుకి సంబంధించిన బోన్స్ ఇలాంటివన్నీ కూడా. అందువల్ల మీకు స్కార్పియో ఎఫ్లిక్ట్ అయితే మనకి ఈ రకరకాలుగా ఏమంటారంటే ఈ డిసీజెస్ ఆఫ్ వూంబు, ఓవరీస్, కాట్రా, దగ్గు అనమాట, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్,
వేరియస్ వెనరల్ డిసీజెస్, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రోస్టేట్ గ్లాండ్, ఇర్రెగ్యులారిటీస్, మెన్సెస్లో ఇర్రెగ్యులారిటీస్, లుకో ఏరియా ఏమండి, తర్వాత రెనల్ స్టోర్స్, ఇవన్నీ కూడా అందులో వస్తాయంటున్నారు. ఇప్పుడు ధనుస్సు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ధనుస్సు వచ్చేసి హిప్స్ అండ్ థైస్, ఫెమూర్, ఇలాంటి ఈ మొత్తం ఈ కాళ్ళకి సంబంధించిన వీటి మజిల్స్ ఇవన్నీ అందులో కంట్రోల్ అవుతుంటాయి అన్నమాట. తర్వాత కొన్ని ఆర్టరీస్, వీన్స్ కింద భాగంలో వెళ్ళేవి, సయాటిక్ నర్వ్స్. అందువల్ల సాగిటేరియస్ కానీ ఎఫెక్షన్ అయితే లోకోమోటార్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. తర్వాత రుమాటిజం, హిప్ డిసీజెస్, ఇలాంటివన్నీ అందులో వస్తున్నాయని చెప్తున్నారు అనమాట. తర్వాత బ్రోకెన్ బోన్స్ కూడా ఈ సైన్లోనే ఉంటాయంటున్నారు. అలాగే కేప్రికాన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎగ్జిమా, స్కిన్ డిసీజెస్, తర్వాత లెప్రసీ, డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్, ఇవన్నీ కూడా కేప్రికాన్లో ఉంటాయి. అలాగే ఎక్వేరియస్లోకి వచ్చేటప్పటికి మీకు ఎఫ్లిక్షన్స్ ఇన్ ఎక్వేరియస్ ప్రొడ్యూస్ వెరికోస్ వెయిన్స్, స్ప్రెయిన్డ్ యాంకిల్స్, తర్వాత హార్ట్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ డ్రాప్స్, ఇవన్నీ కూడా ఎక్వేరియస్లో వస్తాయి అని చెప్తున్నారు అనమాట. సో ఈ రకంగా చూసేటప్పుడు మీనంలోకి వచ్చేటప్పటికి మీనం వచ్చేసి ఫీట్ అండ్ టోస్ వీటిని రూల్ చేస్తూ ఉంటుంది. రిఫ్లెక్స్ ఎఫెక్ట్ ఆన్ ది అబ్డామినల్ రీజన్. అది ఏమవుతుందంటే ఎఫ్లిక్షన్స్ కానీ పీసెస్కి జరిగితే కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు, ఇంటెస్టైనల్ డిసీజెస్, డ్రాప్స్, అవన్నీ వస్తాయట. అలాగే ఇప్పుడు చూడండి, ఈ మధ్యన చెప్తున్నారు కాళ్ళ మీద, వేళ్ల మీద ఇలా నించొని ఇలా మామూలుగా చేయడం చేస్తే మనకి ఈ డయాబెటీస్ ఇవన్నీ క్యూర్ అవుతున్నాయని చెప్తున్నారట. ఆ రకంగా మనకి పీసెస్, ఫీట్ అండ్ టోస్ చేసినప్పుడు ఇంటెస్టైనల్ డిసీజెస్ కూడా, అంటే అవి సరిగ్గా చేయకపోతే ఇంటెస్టైనల్ డిసీజెస్ వస్తున్నాయని చెప్తున్నారు అనమాట. అలాగే కన్జంప్షను, వీటికి సంబంధించినవి, ఈ కాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతోంది. ఇప్పుడు ఇవన్నీ జరిగి, ఇప్పుడు ఇందాక ఇప్పుడు ఒక పెక్యులర్ ప్రాబ్లమ్స్ అండి వచ్చినప్పుడు ఏంటంటే, ఒక వ్యక్తికి వృషభ లగ్నం అండి, శని షష్ఠ స్థానంలో ఉన్నాడు. నవమ దశమాధిపతి అఫ్కోర్స్ బాధక ఇది దశమ లాభాధిపతి, బాధక క్వాలిటీ కూడా ఉంది అక్కడ. షష్ఠంలో పడ్డాడు. 6th హౌస్లో పడేటప్పటికి ఏమైపోయిందంటే శని నార్మల్గా మనకి రొమాటిక్ ప్రాబ్లమ్స్, ఎయిరీ ట్రబుల్స్, విండీ ట్రబుల్స్ అవి ఇస్తుంటాడు. కాబట్టి ఈ వ్యక్తికి ఆ ట్రబుల్స్ ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఇంకా ఇక్కడ తీసుకుని ఉంటేను చూడండి, చంద్రుడి నుంచి షష్ఠ స్థానంలో గురువు ఉన్నాడు ఇతనికి. అక్కడ మిథున్ రాశి ఎఫెక్ట్ అయిందనమాట. మిథున్ రాశి ఎఫెక్ట్ అయ్యేటప్పటికి ఏమైపోయిందంటే బుధుడు షష్ఠాధిపతి, వాడు సప్తమంలో ఉన్నాడు. ఈ వ్యక్తికి డయాబెటీస్ వచ్చింది 2011లో, కరెక్ట్గా ఆ బుధుడు తాలూకు అంతర్దశలో వచ్చింది. అలాగే మీకు ఆ బుధుడిని శని కూడా 6th హౌస్ నుంచి ఆస్పెక్ట్ చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు రాహు మెర్క్యూరీ దశలో ఈ 1981లో ఇతనికి జాండీస్ వచ్చింది. చూడండి, అక్కడ మళ్ళీ మీకు మెర్క్యూరీ అక్కడ క్యాన్సర్లో ఉండేటప్పుడు జాండీస్ ఇండికేషన్ ఇచ్చాడు. సో అక్కడ జాండీస్ వచ్చింది అతనికి, ఏమండి. అలాగే ఈ చిన్న వయసులో ఇతనికి టైఫాయిడ్ కూడా వచ్చిందండి. ఆ టైఫాయిడ్ 6th లార్డ్ వీనస్, ఆ వీనస్ పంచమంలో పడిపోయాడు. అక్కడ టైఫాయిడ్ ఇండికేట్ అయింది ఇప్పుడు మనం చెప్పిన లిస్టులో తీసుకుంటే. సో ఇతనికి ఆ టైఫాయిడ్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఈ 6th మనకి క్లియర్ కట్గా చెప్పారు, షష్ఠ స్థానాన్ని, ఆ షష్ఠ స్థానంలో ఉండే గ్రహాలు ఆ జబ్బుని ఇండికేట్ చేస్తాయి. కాబట్టి వాటిని చాలా ఇంపార్టెంట్గా పరిశీలించాలి. షష్ఠంలో గ్రహాలు లేనప్పుడు ఆ షష్ఠ స్థానం ఏ జబ్బుల్ని చూపిస్తుందో అలాంటి జబ్బులని కూడా అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. అలాగే ఇంకొక దీనిలో కిడ్నీస్, శుక్రుడు కిడ్నీస్ని ఇండికేట్ చేస్తాయని చెప్పారు. కుంభలగ్న జాతకం, కర్కాటకంలో శుక్రుడు బుధుడు ఇద్దరు ఉన్నారు. చూడండి, శుభగ్రహాలు. అక్కడ కిడ్నీ ఫెయిల్యూర్ జరిగింది, 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యాయి.
అయితే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ షష్ఠస్థానంలో ఎఫెక్ట్ అయిన గ్రహాలు కానీ శుభగ్రహాలు కానీ అయితే దానికి ఒక రెమెడీ దొరుకుతుంది. పాపగ్రహాలు అయితే రెమెడీ చాలా కష్టం అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైంది, బికాజ్ ఈ రెండు శుభగ్రహాలే కాబట్టి శుభుడైన శుక్రుడితో కలిసిన బుధుడు శుభుడయ్యాడు కాబట్టి ఇక్కడ ఇతనికి ఆ కిడ్నీ విత్ ఇన్ చాలా షార్ట్ టైమే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగే ఛాన్స్ దొరికి ఆ అబ్బాయి ఈజ్ ఆల్ రైట్, చక్కగా ఉన్నాడు, ఏ ప్రాబ్లం లేకుండా హాయిగా ఉన్నాడు. సో ఇది ఇక్కడ ఆ షష్టం వచ్చేటప్పటికి అది కిడ్నీ ఇది చేశాడు. తర్వాత ఇంకొకటి 1958లో పుట్టిన ఒక లేడీ, ఆవిడికి లంగ్ క్యాన్సర్ ఉంది. ఇక్కడ పెక్యులారిటీ చూడండి, నేను ఈ మధ్యని క్యాన్సర్ గురించి చాలా హారోస్కోప్స్ అన్ని చూసా. ఇందులో మనకి ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్లో జాన్యువరి 1982 ఇష్యూలో సురేంద్ర పాయ్ అని చెప్పి ఒక ఆయన బ్యూటిఫుల్ రీసెర్చ్ చేశాడు దీని మీద, స్టడీ ఆఫ్ క్యాన్సర్ డిసీజెస్. ఆయన ఒక 173 క్యాన్సర్ కేసులను తీసుకొని ఆ జాతకాలన్నీ పరిశీలించిన మీదట అతను 3 ఆస్పెక్ట్స్ అతను చూసాడు. మేబీ అది అతను పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ డోంట్ డిస్ప్యూట్ ఇట్. ఒకటి ఏంటంటే జూపిటర్ ఆస్పెక్టింగ్ 5th, 7th and 9th హౌసెస్ అన్నాడు. రెండోది యురేనస్ ఆస్పెక్టింగ్ 5th, 7th and 9th హౌసెస్, మార్స్ ఆస్పెక్టింగ్ 4th, 7th and 8th హౌసెస్. ఈ 3 కూడా ప్రస్ఫుటంగా అతనికి కనిపించే అన్నారు. అయితే నేను చూసిన హారోస్కోప్స్ లో షష్ఠస్థానం కర్కాటకం అయ్యి, ఎందుకంటే కర్కాటకం క్యాన్సర్ కి సంబంధించిందని చెప్పారు. షష్ఠస్థానం కర్కాటకం అయ్యి షష్ఠానికి కానీ యురేనస్ తో సంబంధం ఉంటే అక్కడ క్యాన్సర్ ఎఫెక్ట్ అవడం నేను చాలా జాతకాల్లో చూశాను. నా దగ్గర చాలా అంటే నా దగ్గర 4-5 ఉన్నాయి హారోస్కోప్స్, అవి చూశాను. ఇక్కడ నేను చెప్పిన ఈ లేడీ తీసుకోండి, కుంభలగ్నం అండి, 6th లార్డ్ మూన్ స్కార్పియోలో ఉన్నాడు, డెబిలిటీ చూడండి, అతను నీచులో పడిపోయాడు. దానితో అక్కడ శనితోని కుజుడితోని కలిసి ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఆ శని కుజుడు వాళ్ళిద్దరు కూడా మీకు ఆపోజిట్ స్వభావాలు కలిగిన వాళ్ళు. పైగా ఇక్కడ శనితో ప్రాబ్లం ఏంటంటే శని ఏ గ్రహంతో కలిసినా ఏ గ్రహం చూసినా ఆ గ్రహం చేసే పనులని స్టాప్ చేసేస్తాడు, కట్టేలు చేస్తాడు. బ్లాకింగ్ ప్లానెట్ అండి ఆయన. శని చాలా ఇప్పుడు ఏంటంటే ఇది డిస్ప్యూట్ చేయొచ్చు చాలా మంది, శని కాదండి ఇలా పాపిని కాదు, బట్ క్వాలిటీయే. ఎందుకంటే చాలా కేసెస్లో నేను చూశాను, శని ఎక్కడైతే మీకు షష్టాధిపతిగా లేదా షష్టాధిపతితో కలిసి ఆస్పెక్ట్ గానీ ఎక్కడైనా ఉన్నా, షష్టాధిపతిగా ఎవరితో కలిసినా, ఒక పర్టికులర్ హారోస్కోప్ లో మేషలగ్నం హారోస్కోప్ అండి, అందులో బుధుడు శని ఇద్దరు ఉన్నారండి. అతనికి ఈ బ్రెయిన్ కి వెళ్ళే ఈ ఇక్కడ ఆర్టరీస్ లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక గిడ్డినెస్ రావడం, వెట్టిగా వచ్చేసింది చాలా క్లియర్గా ఏమండి. అలాగే శని బుధుడిని ఆస్పెక్ట్ చేసిన చాలా కేసెస్లో నేను బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లమ్స్ చూశాను. అలాగే ఆ బుధుడు లియోలో ఉండేటప్పుడు సింహంలో అది హార్ట్కి సంబంధించిన హౌస్ కాబట్టి శని షష్టాధిపతిగా ఆస్పెక్ట్ చేసినప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లమ్స్, బ్లాక్స్ ఏర్పడడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో శని రోగం విషయానికి వచ్చేటప్పటికి తప్పనిసరిగా ఈజ్ ఏ బ్లాకింగ్ ప్లానెట్. అలాగే ఇందాక కేతువు కూడా, నా సార్ చెప్పారు కేతువు గురించి, కేతువు కూడా బ్లాకింగ్ క్వాలిటీస్ ఉండే ఇది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ స్కార్పియోలో ఉన్నాడు, అందువల్ల ఏమైపోయింది ఇక్కడ ఈవిడికి లంగ్ క్యాన్సర్ వచ్చింది. మనం ఇందాకలే చెప్పుకున్నాం, కర్కటకంలో లోయర్ అప్పర్ పోర్షన్ ఆఫ్ ది లంగ్స్ అక్కడ కంట్రోల్ అవుతున్నాయని చెప్పేసి. సో ఈవిడికి అక్కడ లంగ్ క్యాన్సర్ రావడం అక్కడ జరిగింది. పై గొప్ప విషయం ఏంటంటే కర్కటకంలో షష్ఠ స్థానంలో యురేనస్ ఉన్నాడు. మనం యురేనస్ని తీసుకోం, కానీ రోగాల విషయంలో యురేనస్ని తీసుకోవాల్సి వస్తుందేమో అని నేను ఇవన్నీ చూసిన వెంబట కనిపిస్తున్నాయి. పర్టికులర్గా చాలా దీర్ఘకాలికమైన సీరియస్ జబ్బులు వచ్చినప్పుడు, చిన్న చిన్న వాటికి మనకు అవసరం లేదు, కానీ ఈ క్యాన్సర్ లాంటి వాటికి వచ్చేటప్పుడు, ఎందుకంటే మనకి ఈ క్యాన్సర్ రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి కాబట్టి ఏ ప్లానెట్ ఇన్వాల్వ్ అవుతుంది, ఈ ప్లానెట్ వల్లే ఇది వస్తుంది అని మనం చెప్పలేం. కొంతమంది ఏం చెప్తుంటారంటే జూపిటర్ ఎక్స్పెండిచర్స్ క్వాలిటీ ఉంది కాబట్టి ఆ క్యాన్సర్ దానికి అన్వయిద్దాం అనుకుంటారు. అది సరికాదు. ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ లక్షణం ఏంటంటే అందరికీ తెలిసిందే, ఏ పార్ట్లో సపోజ్ లంగ్లో వచ్చిందంటే లంగ్కు సంబంధించిన కణాలు ఎక్స్పాన్షన్ ఉండదు. అక్కడ ఎక్కడి నుంచో కణం వేరే అంగంలో వేరే పార్ట్లోంచి వచ్చి
దెబ్బతిన్నది అది ఈ లంగ్ దగ్గర చేరి ఇక్కడ ఎక్స్పెండ్ అయ్యి లంగ్ క్యాన్సర్ కలిగిస్తుంది. అంటే వేరే ఎక్కడో ఉంది రూటు, అది ఇక్కడ అవుతుంది. అలాగే ఏ క్యాన్సర్ అయినా సరే దానికి ప్రభావం అలాగే ఉంటుంది. సో ఏ పార్ట్ ఏంటి అనేది అనలైజ్ చేయాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ రీసెర్చ్ చేయవలసిన అవసరం చాలా ఉందండి. ఇది ఇప్పుడు మానసిక సమస్యలు తీసుకుందాం. కొంతమంది ఒక హారోస్కోప్, కటక లగ్నం, లగ్నాధిపతి చంద్రుడు కేతువు ఇద్దరు వ్యయంలో ఉన్నారు. ఇప్పుడు చంద్రుడి దగ్గర నుంచి షష్ఠ స్థానంలో బుధుడు కుజుడు ఇద్దరు ఉన్నారు. సూర్యనారాయణ గారు, అయ్యా నువ్వు అంత ఉపోద్ఘాతం చేయకి రాత్రి ఎవరు నిద్రపోకుండా ఉంటారు. అయిపోయింది, ఇదే అయిపోయి కేసులు ఇంకొక కేసు చెప్పేయాలి. అదొద్దు, ఇది భావం కాదు, అది ఇంకా మళ్ళీ సబ్జెక్ట్ పెట్టుకుందాం. కానీ ఆ విషయాన్ని, ఏ విషయాలు అంత లోతుగా ఇప్పుడు ఇక్కడ ఈ సబ్జెక్ట్ అవసరం లేదు. సరే కానీ మీరేమనుకోకండి, ఇక్కడికి విశేషాలు బాగానే చెప్పారు. కానీ మా అమ్మ గాని ఇవాళ అందరినీ ఇదే లాస్ట్ హారోస్కోపులు చెప్పేసి ఆపేస్తాడు. ఎందుకంటే 4 హారోస్కోపులు నేను చెప్పాను ముందే, 4 హారోస్కోపులు ప్రాక్టికల్ గా చెప్పాలి కదా, అందుకోసం. సో ఇక్కడ మీకు క్లియర్ కట్ గా ఈ కరెక్ట్ గా ఈ మూన్ మెర్క్యూరీ ఇలా స్టార్ట్ అవడమే చంద్రలగ్నాధిపతి చతుర్థాధిపతి కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఇవన్నీ ఏమవుతున్నాయంటే జబ్బుని ఎప్పుడు ఎలా ఇండికేట్ చేయాలి, ఎప్పుడు చూడాలి అని చెప్తున్నారు కాబట్టి ఇవి చెప్పవలసి వచ్చింది. పుస్తకం నుంచి శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్ళచ్చు, దానికి ఇబ్బంది లేదు. ఎనీవే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఓకే, ప్రయోజనం లేదు కదా పుస్తకాల్లో శ్లోకాలు చెప్పుకుంటే. కాదు, మామూలుగా మనం సాధారణంగా ఆరోగ్య సమస్యలకి ఒక జ్యోతిష్కుడు ఏం చూడాలి అనుకున్నప్పుడు, సరే ఈరోజు అందరి ఎక్స్పర్టైజ్ కారణంగా మీరు చదివినటువంటి ఎంతో విజ్ఞానాన్ని అందరూ చెప్పుకొచ్చారు. చాలా మంచి విషయాలు చెప్పారు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. శర్మ గారు మీరు చెప్తారని కొంచెం చెప్తారా? ఎంవి శర్మ గారు. సార్ నేను చిన్న ఒక మాట చెప్తాను సార్, చెప్పమంటారా? చెప్పండి సార్. నమస్కారం సార్, నేను ధనంజయన్ సార్. మన రవీంద్రనాథ్ సార్ ఒకటి జాతకం విశ్లేషణలో చెప్పారు సార్. ఎంతకు తేలట్లేదు అన్న దానికి నా కొద్దిగా పరిశోధనలో ఆ నవాంశాల్లో చంద్రుని మీద, ఆ దశ మీద ప్లూటో కానీ, యురేనస్ కానీ, మళ్ళీ ఇంకా సరికి నెప్ట్యూన్ కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి సార్. కొద్దిగా మీరు అది కరెక్టే కాదు అని కొద్దిగా చెక్ చేయండి సార్. ఇంకోటి ఇస్తాను సార్, 2/3/1986 సార్. అది ఇట్లా కొద్దిగా చెక్ చేస్తే మీకు అదే సేమ్ అలానే దొరుకుతుంది సార్. ఇది చిన్న విషయాన్ని మీకు తెలియజేద్దామని టైం తీసుకున్నాను. ధన్యవాదాలు సార్. సోమనాథ్ గారు, హలో, చెప్పండి. మొట్టమొదలు సూర్యనారాయణమూర్తి గారిని క్షమించమని కోరుతున్నాను. వివరణ బాగానే ఉంది కానీ దాన్ని కాస్త లోతుగా పోయింది. అది సామాన్యులకు అర్థం కాని స్థితిలో పోయినందుకు నేను ఆయనను ఆపిన, అంతే. మీరేమనుకోకండి సారు, మీరు పరిశోధన బాగానే చేశారు, బాగానే ఉంది. అయితే నేను ఇక్కడ పెద్దగా విశేషంగా నేను విశేషంగా చెప్పాలని ఏం లేదు గారు. కనీసం ఏదో మనం 10 విషయాలు మాట్లాడుకుని అందాం కానీ ఈ రాత్రి అంతా కూడా దాని గురించి భయంకరంగా ఆలోచించవలసిన అవసరాలు ఎవరికి లేవు. నేను చాలా లైట్గా తీసుకుంటున్నాను, మీరు చాలా విశేషంగా తీసుకున్నారు ఈ సబ్జెక్టును, అంటే ఈ టాపిక్ని. నేను సామాన్యంగా జ్యోతిషాన్ని చాలా స్థూలంగానే తీసుకుంటానండి, నా నుంచి పెద్దగా ఆలోచించడం నా నుంచి కాదు. అయితే ఆ స్థూలమైన ఎట్లుండాలి వాళ్ళ విషయం ఏంటంటే, హోరోస్కోప్ ఈజ్ బెటర్ దాన్ స్టెథోస్కోప్ అని నా భావన. అది ఎంతవరకు, ఒక డాక్టరు రోగిని పరీక్షించేటప్పుడు స్టెథోస్కోప్ని ఎట్లా వాడతాడో జ్యోతిష్యం దగ్గర హోరోస్కోప్ అట్లా ఉండాలి. మనం ప్రెడిక్ట్గా చెప్పుకోవాలంతే. సరే, వాడు ఆ వ్యాధులు వస్తాయని ఖచ్చితంగా చెప్పలేము, ఆ వ్యాధులతో ఇబ్బంది పడతాడని కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్పలేము. కొన్నిటికి ఎన్నో సూక్ష్మాంశాలు ఉంటాయి అందులో. అయితే జనరల్గా స్థూలంగా
నేను కొన్ని విషయాలు చెప్తాను కానీ నేను మీతో ఏకీభవించని విషయం ఏంటంటే, మీరు మేషంలో చంద్రుడు ఉండగా చంద్రుని యొక్క గమనాన్ని బట్టి 28 రోజులు ఇట్లా అలా అనే దాని మీద ఆ వ్యాధి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేది, అది చంద్రుడికి రాశికి సంబంధం కాదు, చంద్రుడికి నక్షత్రానికి ఉన్న సంబంధం అని గ్రహించాలి. అది మిగతా గ్రహాలు ఉంటే అది వేరు విషయం. అయితే మనకు స్థూలంగా వెస్టర్న్ ఆస్ట్రాలజీ, నాకు పిహెచ్డి చేయలేదు, నేను పెద్ద చదువుకోలేదండి, ఉన్నమాట చెప్తున్నాను. మన జ్యోతిష్ శాస్త్రంలో ఒక ఆయుర్వేద డాక్టర్ ఎలా ప్రాక్టీస్ చేస్తాడంటే, ఒక రోగి అతని దగ్గరికి రాగానే ఏమయ్యా నీకు జ్వరం ఎప్పటి నుంచి వస్తుంది అని అడుగుతాడు. సార్ నాకు 2 రోజులు అయింది సార్, 3 రోజులు అయింది సార్, 1 వారం రోజులు అయిందని చెప్తాడు. అది వైద్యుడు దాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. ఓహో నీకు 1 వారం రోజుల నుంచి ఇది వచ్చిందా, లేదా 3 రోజుల నుంచి వస్తుందా, దాని యొక్క అతని గమనాలు, అతని యొక్క భోజనాలు, ఇది ఇత్యాదులన్నీ అతని నడవడికంతా ఆయన పరిశీలించుకుంటాడు. పరిశీలించుకున్న తర్వాత ఒక వైద్యం అంటూ ఏదో చేసి, వైద్యుడిచ్చే ఔషధంలో కూడా ఒక పద్ధతి ఉందండి. 3 పూటలు ఇస్తాడు ఆయన ఖచ్చితంగా. మీరు 3 పూటలు అంటే 3 రోజులు, రోజుకు 3 గోళీలు లేదా 3 ఏదో ఇస్తాడు ఆయన. రోజుకు 3 చొప్పున 3 రోజులు అంటాడు. 2 రోజులు ఒక రోజుతో ఎప్పుడు చెప్పడు, మినిమం 3 రోజులు ఉండాలంటాడు. ఈ 3 రోజుల గమనానికి చంద్రుని గమనానికి చాలా దగ్గర ఉందండి. 2.5 రోజులు 3 రోజులు. అక్కడ ఫలానా రోజు నుంచి ఈ వ్యాధి వస్తున్నదంటే జనరల్గా నేను తర్వాత మాట్లాడతాను. తర్వాత ఏంటంటే, ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది నోట్ చేసుకోండి. ఇది మనం బైహార్ట్ చేయవలసినటువంటి ఒక సూత్రం. అశ్వని కృత్తికా మూలే జ్వరార్థౌ నవవాసరా. పేషెంట్కు ఒక వ్యాధి కానీ ఒక జ్వరం కానీ వచ్చినటువంటి నక్షత్రము, ఆ తిథి, ఇంతకుముందు ఆయన ముక్కామల కూడా అన్నట్టు కూడా ఓ దశ ప్రారంభమైనప్పుడు అది మనం మూలంగా చూసుకోవాలన్నట్టు, ఇక్కడ కూడా జ్వర ప్రారంభమైన రోజు కానీ అతని యొక్క వ్యాధి ఏదైనా ప్రారంభమైన రోజు అతను నిఖచ్చితంగా చెప్పినట్టయితే ఆ రోజుకు సంబంధించినటువంటి తిథి నక్షత్రాలను చూసుకోమని చెప్పాడు. అశ్వని కృత్తిక మూల నక్షత్రాలలో జ్వరం ప్రారంభమైతే జ్వరార్థం నవవాసర, 9 రోజుల వ్యవధిలో దాని యొక్క సాధక బాధకాలు ఉంటాయి. కాబట్టి డాక్టర్ ఉపశమనం అనేది 3 రోజులు తగ్గిపోయింది అన్న 9 రోజులు దాని మీద ఆయన పరీక్షగా చూసుకుంటాడు. అశ్వని కృత్తిక మూల జ్వరార్థౌ నవవాసరాహ రోహిణ్యాముత్తరా భాద్రే పునర్వసౌచ పుష్య. రోహిణి నక్షత్రంలో గాని, ఉత్తరాభాద్ర నక్షత్రంలో గాని, పునర్వసు నక్షత్రంలో గాని, పుష్యమి నక్షత్రంలో గాని తిరిగి ఉపాయం వాసరస్తథ అన్నాడు. ఉపాయం అంటే ఉత్తర ఫల్గుని. ఈ ఉత్తర ఫల్గుని కూడా వాసరసప్త అంటే అది కూడా 7 రోజుల వ్యవధితో కూడినటువంటిది దాని యొక్క సాధక బాధకాలు. అంటే అప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని వైద్య శాస్త్రం తెలిసిన వానికి కూడా జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్నప్పుడు అతను ఈ దూరంగా దృష్టిలో పెట్టుకొని దానికి చికిత్స ప్రారంభం చేయడం జరుగుతుంది. తర్వాత మఖాయాం 20 స్థత అన్నాడు. మఖా నక్షత్రం రోజుతో ప్రారంభమైతే మాత్రం 20 రోజులు దాని యొక్క తీవ్రత ఉంటుంది. మఖాయాం 20 స్థత శతభే భరణి చిత్ర ఆరౌ 11 స్మృతాః. అంటే శతపిష నక్షత్రంలో గాని, భరణి నక్షత్రంలో గాని, చిత్తా నక్షత్రంలో గాని, లేదా శ్రవణ నక్షత్రంలో గాని ఉన్నట్టయితే 11 రోజులు దానికి సంబంధించినటువంటి సాధక బాధకాలు. కాబట్టి ఆ చికిత్స యొక్క కాలాన్ని ఆ నక్షత్ర స్వభావంతో ఏర్పడుతుంది. మాసం మృగోత్తరాషాఢే అన్నాడు. మృగశిర నక్షత్రంలో గాని, ఉత్తరాషాఢ నక్షత్రంలో గాని, కృచ్ఛాదంత్యానురాధయో జ్యేష్ఠ నక్షత్రంలో గాని, అనురాధ నక్షత్రంలో గాని జ్వర ప్రారంభం గాని, చికిత్స ప్రారంభం గాని, హాస్పిటల్లో అడ్మిట్ కావడం కానీ, నా దృష్టిలో ఇవన్నీ కూడా ఏంటంటే మాసం 1 నెల పడుతుంది. అంటే ఇది దీర్ఘకాలిక వ్యాధిలోకి వస్తున్నది, దీర్ఘకాలిక చికిత్సలోకి వస్తున్నది అని మనం అనుకోవాలి.
పీడాం భుక్తాదినై అంటే ఈ ఈ విధంగా ఆ పీడ తొలగిపోయి అతనికి మళ్ళీ సుఖం ఏర్పడుతుందంటే వ్యాధి నయం అవుతుంది అనే ధోరణిలో ఉన్నాయి ఈ నక్షత్రాలలో. ఇక కఠినమైన నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే పూర్వాత్రయో తధాశ్లేష జ్యేష్ఠార్ద్ర స్వాతిభేషవి. పూర్వాత్రయ అంటే ఇక్కడ 3 ఉన్నాయి కదండి, పూర్వ ఫల్గుని పూర్వాత్రయ 3 నక్షత్రాలు అవి. ఆశ్లేష ఒకటి, మళ్ళీ ఇక్కడ ఆర్ద్ర కూడా ఇచ్చిండు, మరి ఆ మీద నక్షత్రం ఏదో నేను పొరపడినట్టున్నది. ఆర్ద్ర స్వాతి ఇవన్నీ కూడా రోగోత్పత్తి భవేత్ తస్య మరణం తస్య నిశ్చితం అన్నాడు అండి. మిగతా ఆ నక్షత్రాలు కాక మిగతా నక్షత్రాలలో కఠినము అని అనుకోవాలి. ఇక్కడ మరణం అంటే మరణం అని చెప్పడం కాదు. ఇట్లా చంద్రుని యొక్క విధానాన్ని బట్టి చంద్రుని ఆ యొక్క రాశిలో ఉన్న నక్షత్ర సంచారంలో చంద్రుని యొక్క స్థితి ఈ అలోపతి వాడికైనా అవసరమే, హోమియోపతి వాడికైనా అవసరమే, ఆయుర్వేద వాడికి కూడా ఈ జ్యోతిష పరిజ్ఞానం అవసరమే అని చెప్పడం కూడా జరుగుతుంది. సరే, ఇది నాకు తెలిసిన పరిజ్ఞానంలో చంద్ర సంచారాన్ని బట్టి రోగాలను ఇకపోతే జాతకాన్ని కూడా మనం చూసుకున్నట్టయితే లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్న వ్యాధి లక్షణాలు ఉన్న కిందికే లెక్క. 2వ భావాధిపతి 6వ స్థానంలో ఉన్న కూడా వ్యాధి లక్షణాలు ఉన్నట్టే లెక్క. నేను శ్లోకం చెప్పాలనుకున్నా కానీ చెప్పను, టైం లేదు కాబట్టి. 3వ స్థానాధిపతి లాభస్థానంలో ఉన్న కూడా మహారోగి అన్నాడు, అంటే వాడి జీవిత కాలంలో కొద్దిగా వ్యాధులతో సంబంధంగా పడుతుంది. తృతీయాధిపతి ఇన్ 11th house అండ్ 4th లార్డ్ ఆల్సో ఇన్ 11th house. అది కూడా నిత్యరోగి జనో భవేత్ అన్నాడు. అంటే నిత్యరోగి అంటే డైలీ టాబ్లెట్స్ వేసుకునే అలవాటు కొంతమందికి అవుతాయండి అవి. అది కూడా 4th లార్డ్ ఇన్ 11th house. జనరల్ గా మనం ఒక జాతకంలో ఈ జనరల్ టెండెన్సీ ఒకటి చూసుకోవాలి, ఉందా లేదా, ఎట్లుంది, ఏదో ఒకటి ఉంటాయి. ఏ భావం ఒక దగ్గర ఉంటుంది అనుకోండి, దాన్ని బట్టి. 5th లార్డ్ ఇన్ 8th house లో ఉన్నట్టయితే శ్వాస సంబంధం, రెస్పిరేటరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే 6th and 8th లార్డ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏ భావనలు ఉంటే ఆ భావానికి సంబంధించిన దాని మీద వాళ్ళ ప్రభావం చూపిస్తుంది. లేదా ఆ భావాధిపతులు వచ్చి ఏ భావాధిపతులైనా వచ్చి షష్టమాధిపతితో కానీ అష్టమాతో కానీ అష్టమ స్థానంలో ఉన్నా కానీ అక్కడ లింకులు ఏర్పడతాయి వ్యాధులకు సంబంధించి ఒక్కొక్క విషయంలో. తర్వాత 7th లార్డ్ ఇన్ లగ్నలో ఉన్నట్టయితే వాత సంబంధమైన వ్యాధులతో బాధపడే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనుకోండి, ఇత్యాదులు, ఒబేసిటీ, ఇవన్నీ సంబంధించి ఇవన్నీ కూడా 7th లార్డ్ ఇన్ లగ్న. ఐ నో ద సూత్ర, బట్ నేను ఇక్కడ చెప్పాను ఎందుకంటే మీ అందరికి ఆస్తకు వస్తాను నేను ఏదైనా శ్లోకం చదివితే. తర్వాత 7th లార్డ్ ఇన్ 6th house. ఇక్కడ కూడా రోగ సంబంధం, రక్త సంబంధమైనటువంటి దోషాలకు ఎక్కువగా ఉంటుంది. బీపీలు కంపల్సరిగా ఉంటాయి, శస్త్రచికిత్సలు కంపల్సరిగా జరుగుతాయి. 7th లార్డ్ ఇన్ 6th house. మిగతా ఫలితాలు వేరండి, మనం కేవలం వ్యాధికి సంబంధించిన లక్షణాలు పెట్టుకున్నాం కాబట్టి హోరోస్కోప్ లో ఈ టెండెన్సీని చూసుకోవాలి. 7th house in 7th also one of the ఒక రకమైన డిసీజ్ దట్ దాన్ని ఏమంటారు, వాత రోగానికి సంబంధించిందే ఉన్నది. తర్వాత స్టమక్ బాగా పొట్ట ఉబ్బిన ఉంటున్నట్టు ఉంటుంది చూడండి కొంతమంది, మిగతా బాడీ సన్నగా ఉంటుంది, పొట్ట ఎక్కువగా ఉంటుంది, అట్లా ఉంటే సంథింగ్ ఒక అనీజీ ఉంది హెల్త్ లా. తర్వాత 8th లార్డ్ ఇన్ 1st house లగ్న ఆల్సో ఇట్ మేక్స్ సంథింగ్ ఇండిఫరెన్స్. హెల్త్ లో చాలా ఇండిఫరెన్స్ అంటే, ఎందుకంటే ఇది బాల్యంలో కూడా ఉంటుంది. ఈ 8th, 6th లార్డ్స్ ఇక్కడ ఏ భావనలు ఉన్నా బాల్యంలో కూడా ఆ భావానికి సంబంధించింది కానీ దానికి సంబంధించింది ఉంటుంది అనమాట. అంటే బాలారిష్టాల నుంచి ఇక వీడి చివరి వరకు ఉండే దాంట్లో 8th and 6th లార్డే. 12th అంత పెద్దగా పనిచేయదు, 8th and 6th లార్డ్సే. తర్వాత 8th లార్డ్ ఇన్ 6th house, 8th లార్డ్ ఇన్ 1st house and 8th లార్డ్ ఇన్ 6th house ఆల్సో. ఎవరో మాట్లాడుతున్నారండి. 8th లార్డ్ ఇన్ 1st house and 8th లార్డ్ ఇన్ 6th house లో వ్యాధులే కాదండి, ఇంకొక సమస్య ఉంది. విష జంతువుల బాధ, తేలుకాటు కానీ, తేనెటీగల కాటు కానీ, సర్ప
కాటు కానీ ఇట్లాంటివన్నీ కూడా విష సర్పాలతో సంబంధమైంది. ప్రత్యేకంగా సర్పకాటు అని కూడా చెప్పాడు. బికాజ్ 8th లార్డ్ ఇన్ 6th హౌస్. అష్టమేషేతు ఋపిగే విజేతాద్ విషతాం భవేత్ రుజార్తశైశవేయాతో సర్పాదపి భయం వ్రజేత్. భయం ఉంటుంది, ఆ సర్పాలకు విష జంతువుల యొక్క భయం ఉంటుంది అని దీని భావన. ఆ విధంగా మన జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు ఈ 12 భావాలలో ఏమేమి చూసుకో దానికి సంబంధించిన టెండెన్సీ మనకు బయటపడుతుందండి ఎంబడి. తర్వాత 9th లార్డ్ ఎక్కడ కూడా పెద్దగా ఏ భావంలో ఉన్నా కూడా వ్యాధులకు సంబంధించిన విషయాలలో పెద్దగా ఏం చూపించలేదు. ఏదన్నున్నా స్వల్పంగా ఆ యొక్క భావానికి సంబంధించిన అవయం మీద ఏమన్నా అంటే మోల్స్ అట్లాంటివి ఏమన్నా కలగజేయచ్చు, కానీ పెద్దగా వ్యాధిగ్రస్తంగా మాత్రం నవమాధిపతి పెట్టలేదు, కానీ దశమాధిపతి పెట్టిండు. అది కూడా బాల్యే రోగి అన్నాడు. అది కూడా బాల్య దశలోనే దశమాధిపతి లగ్నంలో ఉంటే కొద్దిగా విశేషంగా వ్యాధిగ్రస్తుడై ఉంటాడా పోతాడా అన్నంత గండాలు ఇవి కూడా మనం గమనించాలి. ఇంకొకటి ద మోస్ట్ కాంప్లికేటెడ్ ఇష్యూస్ అన్ని వచ్చేదంతా కూడా ఉంది 11th లార్డ్ ఇన్ 6th హౌస్. లాభేషే శత్రుగృహగే నానారోగ సమన్విత. ఇది పర్టికులర్ ఈ డిసీజ్ అని చెప్పలేదు, బట్ కాంప్లికేటెడ్ అవుతుంది. లాభాధిపతి 6th హౌస్ లో ఉన్నా లేదా ఒక దేశ మహాదేశంలో లాభాధిపతికి సంబంధించింది కానీ 6th హౌస్ సంబంధించిన కాంబినేషన్ ఏమన్నా వచ్చినా కూడా అది మనం కొద్దిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ 12th లార్డ్ ఇన్ లగ్న ఆల్సో కఫరోగము దుర్బల కఫరోగీచ. శ్లేష్మ వ్యాధులతో బాధపడేటువంటి లక్షణం 12th లార్డ్ ఇన్ లగ్న. ఇవి మనకు జనరల్ సూత్రాలు తెలుసుకుంటే అయిపోతుందండి. కొంతవరకు మనం ప్రాథమిక దశలో ఒక జాతకంలో ఇవి ఇలాంటివి ఏంటి. ఇక మహారోగాల గురించి చెప్పేది కాంబినేషన్స్ ఏంటంటే ఎక్కువగా ది 6th and 8th అండ్ లగ్నా లార్డ్ కాంబినేషన్. లగ్నా లార్డ్ 6th తో కలిసిన 8th తో కలిసిన వాళ్ళిద్దరు వచ్చి లగ్నంలో పడ్డా ఆ ముగ్గురు కాంబినేషన్ ఎక్కడున్నా ఆ ముగ్గురు కాంబినేషన్ ఏ భావంలో ఉన్నా ఆ భావానికి సంబంధించిన దాంట్లో కొద్దిగా తీవ్రంగానే ఉంటుంది. అలాగే శని కుజ చంద్ర అండ్ శని రాహు చంద్ర ఇవన్నీ కూడా మహారోగాలను ఉత్పత్తి చేసేటువంటి లక్షణాలని మనకు అక్కడక్కడ కనబడుతుంటాయి. సరే, దీనికంతా కూడా పూర్వజన కృతం పాపం అని చెప్పి మనం అది కూడా అనుకున్నాం కాబట్టి ఆ పూర్వజన సంబంధించిన దాన్ని బట్టి కూడా ఉంటాయి కాబట్టి జాతకమే పూర్వజనం సంబంధించింది అనుకోండి. ఇలాంటి విషయాలు మనకు ప్రాథమికంగా తెలియాలని, అంటే ఇంతవరకు ఈ భావాలు ఒక్కొక్క భావం ఇలా పనిచేస్తుందా అనేది కొంతవరకు, ఇంతకు మించి ఈ భావాధిపతులు ఎక్కడ ఏది ఉంటా అనేది మనకి ఇక్కడ తెలిసిపోయింది. ఇకపోతే ఇంకొక ఉద్దేశం అండి, దశలు అంతర్దశలు. జనరల్ గా ఎవరికైనా ఏదో ఒక దశ ఒక అంతర్దశ నడుస్తూ ఉంటుంది, అది ఏ భావానికి సంబంధించిందైనా కావచ్చు. కానీ దశ అంతర్దశలో కూడా సహజంగా రోగ సంబంధమైనటువంటి లక్షణాలు ఉన్నాయండి. సపోజ్ ఒకడికి భాగ్యాధిపతి రవి దశ ఉండొచ్చు, ఇంకోటికి దశమాధిపతి చంద్రదశ ఏదో ఉండొచ్చు. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో కూడా దశమాధిపతి కదా భాగ్యాధిపతి కదా అనే భావాన్ని మీరు పెట్టుకోకండి. దశ అంతర్దశ నాథుల స్వభావాలలో కూడా కొన్ని రోగ లక్షణాలు ఉన్నవి. అవి గమనించాలన్నప్పుడు రవి దశలో కుజంతరం, రవి దశలో రాహువంతరం, రవి దశలో కేతంతరం ఇవి కొద్దిగా వ్యాధితో కొద్దిగా ఇబ్బందులు పెట్టేటువంటి దశలు. అలాగే చంద్రలో కుజంతరం, చంద్రలో రాహు పగ్దోషో రోగ సంప్రాప్తి విషచ్చోర భయంతత మానహాని అపస్మార ఇట్లాంటివన్నీ వ్యాధులని కలగజేసే చంద్ర రాహు కాంబినేషన్లు కూడా ఉంటాయి. కాబట్టి చంద్రదశలో రాహువంతరం, చంద్రలో శని అంతరం అజీర్తిర్మందబుద్ధిచ్చ రోగశోకో భయాధికం, అజీర్తులు రోగాలు ఇట్లాంటివన్నీ కూడా చంద్రలో శని అంతరంలో ఉంటుంది. చంద్రలో రవంతరంలో కూడా క్షయ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఆ లక్షణాలు ఉంటాయి. ఆ తర్వాత మనం మిగతా కాంబినేషన్స్ మిగతా ఆస్పెక్ట్స్ అని చూసుకొని మనం దాన్ని రూల్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కుజలో కుజంతరం, కుజలో రాహువంతరం, కుజలో శనంతరం, కుజలో కేతంతరం. ఇన్ జనరల్ ఇవి వ్యాధులను ఉత్పత్తి చేసేది, బాధలు పెట్టేటువంటివి. దీంట్లో చాలా గర్భపాతాలు ఎన్నో ఉన్నాయి. నేను అంతా ఎందుకంటే మనకు సమయం
తక్కువగా ఉన్న దాని విషయంలో చెప్తున్నాను. తర్వాత రాహు దశలో శని, ఈ రాహు దశలో శని అంతరం కూడా ఇదేంటంటే చెట్ల మీద నుంచి కింద పడడం, కాళ్ళు చేతులు ఇరగొట్టుకోవడం, నడుములు పోవడం, ఇంకేవో జరిగేటివన్నీతో ఉన్నాయి. కొన్ని వేరే లక్షణాల వ్యాధులు కూడా ఉన్నాయి. రాహులో శనంతరం, రాహులో కేతంతరం, రాహులో రవంతరం, రాహులో కుజంతరం కూడా వ్యాధిరూపకంగా బాధపడేదానికి సంబంధించినవి. గురు మహారదశలో గురులో శనంతరం, గురులో కేతంతరం, అది ఎట్లన్నా నుండి ఏ భావానికి సంబంధించిందని, కానీ ఇవి వ్యాధికి సంబంధించిన ఆ సమయాలను అంటే వాటికి కోర్సెస్ క్రియేట్ చేస్తాయి ఇవన్నీ కూడా. తర్వాత శనిలో కుజుడు, శనిలో చంద్రుడు, శనిలో రవి, శనిలో రాహు, ఇవన్నీ కూడా కొద్దిగా దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి శీత పిత్తోద్భవ వ్యాధి అన్నాడు, వాత రోగాలు, శీతవాతాలు, ఉష్ణవాతాలు, ఇట్లాంటివన్నిటికి సంబంధించిన కాంబినేషన్స్ అన్ని కూడా ఇవి దీంట్లో కనబడతాయండి. తర్వాత బుధంతరంలో రాహు దశ చర్మ రోగోష్ణ పీడనం అన్నాడు. చర్మ వ్యాధులకు సంబంధించిన దాంట్లో బుధ దశ కొంత పనిచేస్తుంది. బుధలో రాహు అతిగా ఈ యొక్క బాధలు పెడతాడు అనేది మనకు జనరల్ గా సూత్రాల్లో తెలియజేసేది. మనం యువత వాళ్ళు హారోస్కోప్స్ అన్ని ఎవరైనా పరిశీలించినప్పుడు జనబాహుల్యంగా పెద్ద పెద్ద హారోస్కోప్స్ నేను పరిశీలించినవి ఉన్నాయి, కానీ నేను కొన్ని మర్చిపోయి నేను దాని పెద్ద కౌంట్ పెట్టుకోలేదు. మిగతా వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఇట్లా ఈ టెండెన్స్తో చూడండి, తప్పకుండా ఏమిటి అనేది తెలుస్తుంది. తర్వాత కేతు దశలో కుజంతరం, కేతులో రాహు అంతరం. కేతులో రాహు కావచ్చు, రాహులో కేతు కావచ్చు, ఏదైనా ఇవి వ్యాధితో బాధపడడానికి వెయిట్ చూసేటువంటి సమయాలు. తర్వాత కుజలో శుక్రుడికి ఇబ్బంది లేదండి, కానీ శుక్రలో కుజునికి ఇబ్బంది ఉన్నది. కాబట్టి శుక్రదశలో కుజంతరం, మళ్ళీ గురులో శుక్రునికి ఇబ్బంది లేదండి, కానీ శుక్రలో గురుకి ఇబ్బంది ఉంది. అది నేను సమయం వచ్చినప్పుడు వాటి వివరాలు చెప్తాను. కాబట్టి శుక్ర మహారదశలో కుజంతరం, గురు అంతరం, శుక్రలో కేతంతరం, ఇవన్నీ కూడా కొద్దిగా భయంకరంగా కావచ్చు, మహా దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, బాధపడేటువంటి లక్షణాలు మనకు దశ రూపకంగా అంతర్దశలలో ఉన్నాయి. గోచారాలలో కూడా మనకు కుజుడు సప్తమంలో ఉంటే ఒక రకం, అష్టమంలో ఉంటే ఒక రకం, ద్వాదశంలో ఉంటే ఒక రకం ప్రమాదాలకు సంబంధంగా ఉంటుంది. చతుర్థ భావంలో కూడా గోచారంలో కుజ సంబంధం అలాగే ఉంటుంది. రవి కూడా అష్టమంలో వ్యయంలో ఉన్నప్పుడు కొద్దిగా వ్యాధి సంబంధమైనటువంటి లక్షణాలు చేస్తాడు. గురువు గోచారంలో 6 నడిచినా 8 నడిచినా వ్యాధి సంబంధమైనటువంటి జన్మతో ఉన్న కూడా రాహు కూడా ఇట్లా గోచార సంబంధం. అంటే నా విధానంలో నాకున్నటువంటి స్వల్ప పరిజ్ఞానంతో చెప్తున్నాను. ఒక జాతకం చూడగానే వాడిని భయపెట్టే అవసరం ఎందుకండి, మనకి ఏం లేదు, అది జరుగుతుంటది. సరే, ఏదో రాశి, ఏదో లగ్నం, ఏదో నవాంశ అంతే చాలు. మనం అన్ని నేను అవసరం ఉంటే వేయాలనుకుంటా, కానీ నేను అంత నెత్తి నొప్పి పెట్టుకోనండి, సింపుల్ గానే తీసుకుంటా. ఏ లగ్నం నడుస్తున్నది, గోచారంలో ఎక్కడ పడినాడు, ఏ దేశ నడుస్తున్నది, ఆ దేశానికి ఏంది, ఈ భావాలకు సంబంధించిన ఏమైనా చేస్తున్నారా, లేదు అది ఏదైనా ఉండని గోచారంలో ఇప్పుడు ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా, ఏదో అటు చూసుకొని దానికి ఇంకోటి వానికి కూడా ఇంట్లో భార్య జాతకం సపోర్ట్ ఉందా, పిల్లల సపోర్ట్ ఉంటే కూడా ఇవన్నీ రికవర్ అయ్యి ఇంటికి వస్తారండి. ఎంత సీరియస్ మ్యాటర్ అయినా హాస్పిటల్లో ఉంటే భార్య జాతకంలో ప్రభావం బ్రహ్మాండంగా ఉంటే వాడు ఏదో తీరే వ్యాధి కొంత నయమై ఇంటికి వస్తాడు. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. ఒకదాని మీద డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని నా అభిప్రాయం. నేను కొద్దిగా ఎందుకో అడ్డగించినందుకు కొద్దిగా బాధనే పడుతున్నా. సూర్యనారాయణ ఏమనుకున్నాడా ఏదనుకో, కానీ సూర్యనారాయణ కానీ కొద్దిగా నొప్పించినందుకు నేను బాధపడుతున్నా. అయ్యా మీరేమన్నా అనేది ఉంటే నన్ను అందరూ అనొచ్చు, ఏదైనా ఉంటే నేర్చుకుంటా, కానీ నాకున్న విషయం మాత్రం గట్టిగా ముఖం మీద చెప్తా. ఇది నాకున్నటువంటి రోగం, నా రోగం. ఎవరికి ఏం చేయట్లేదు, ఒకటి అడ్డంకి ఏం లేదు. ముఖ్యంగా మీ గురించి చెప్పాల్సింది, మన అందరికీ చెప్పాల్సిన ఒక మాట ఉందండి. ఈ గురువు గారు ఎంవి శర్మ గారు మోర్ దాన్ 25 ఏళ్ల కిందే ఒక విశాలమైనటువంటి ప్రాంగణంలో, 30 ఎకరాల ప్రాంగణంలో అస్ట్రాలజికల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని పెట్టారు. జ్యోతిర్వనం అని, హైదరాబాద్కి 70 కిలోమీటర్ల దూరంలో. ఆయన ఆ వనానికి మనం వెళితే అక్కడ ఆ గుళ్ళ మీద రాసింది ఇదే, హొరోస్కోప్ ఈజ్ బెటర్ దాన్ స్టెథోస్కోప్ అని రాసి పెట్టారు. ఆయన పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది. మనందరినీ యాక్చువల్గా మనం ఒకసారి అక్కడ కాన్ఫరెన్స్ పెడదామని అన్నారు. అది ఎప్పుడు ఆ టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. గురువు గారు చాలా చాలా రీసెర్చ్ చేస్తున్నారు, చాలా సాధారణంగా చేస్తున్నారు, మరి ఏదో వాళ్ళు డీప్ రీసెర్చ్ ఏం కాదు. ఆ విధంగా ఉంది కాబట్టి ఈ విషయాలు ఇంకా మనం ముందు చెప్పుకుంటూ ఉందాం. చాలా మంది చేతులు ఎత్తారు కాబట్టి ఒక 5-10 నిమిషాలు ముందు చేతులు ఎత్తిన వాళ్ళకి కేటాయిద్దాం, మళ్ళీ ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఈరోజు చాలా బ్రహ్మాండంగా సాగుతుంది జ్యోతిర్వాణి ఉపన్యాస ధార.
రావు గారు చెప్పండి సార్, చాలా రోజుల తర్వాత మీ మాటలు వినే భాగ్యం. 2 minutes అంతే. అన్ని చెప్పండి, చూస్తున్నారు, చెప్పండి. బాగానే ఉంది, అన్ని చూడాల్సిందే. బాడీలో అన్ని పార్ట్స్ కలిసే ఉన్నాయి. ఒకదాని రోగం వస్తే రెండోది కూడా ఇబ్బంది పడుతుంది. అట్లాగే గ్రహాలు కూడా అన్ని కలిసి పనిచేస్తాయి. అవన్నీ కాక ఇప్పుడు ముఖ్యంగా గ్రహాలు చూసేటప్పుడు ప్రతి రాశిలో ముత్యు భాగాలు ఉన్నాయి. 30 డిగ్రీల్లో కొన్ని భాగాలు ముత్యు భాగాలు అని ఉంటాయి. ప్రతి నక్షత్రంలో వజ్ర గడియలని ఉన్నాయి. వాటిల్లో ఉన్న గ్రహాల దశ అంతర్దశల్లో 3వ లెవెల్ కానీ 4వ లెవెల్ కానీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మామూలుగా ఆయుర్వేద పుస్తకాలు అన్నిట్లో ఉంటుంది. ఆ తర్వాత ఇంగ్లీష్ లో సర్టిలిటీస్ ఆఫ్ మెడికల్ ఎస్ట్రాలజీ డాక్టర్ కేఎస్ చెరక్ సర్టిలిటీస్ ఆఫ్ మెడికల్ ఎస్ట్రాలజీ అందులో ఉంటుంది. ఇంతే, నేను ఇంకా బాగా చెప్తున్నారు, అందరూ బాగా విన్నారు. ఇంకా చాలా మంది మాట్లాడవలసిన ఉన్నారు. చాలా థ్యాంక్స్ నాకు ఈ సమయం ఇచ్చినందుకు. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ, ఆల్ బ్లెస్సింగ్స్. సురేష్ కుమార్ గారు ఏమైనా చెప్తారండి? ఒక్క నిమిషం అమ్మా, నాగకుమార్ గారు చెప్తానండి. సార్ ప్లీజ్. క్విక్ గా ఎక్కువ టైం తీసుకున్నా. జస్ట్ స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకేనండి, జస్ట్ ఫ్యూ పాయింట్స్. చెప్పండి. స్క్రీన్ కనిపిస్తుంది కదండి? కనపడు. ఓకే, సో ఇక్కడ టాపిక్ కి నేను రెస్ట్రిక్ట్ అవుతాను. ఇప్పుడు ఏంటంటే ఆస్ట్రాలజర్ ఎట్లాగా అనాలిసిస్ చేయాలి, ఆ పాయింట్ వరకే నేను కవర్ చేస్తాను. ఓకే, సో ఆబ్వియస్ గా ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం అంటే రెండు రకాలు, న్యాచురల్ గా ఉండేది, యాక్సిడెంటల్ గా జరిగేది. మన హారోస్కోప్ ఆస్ట్రాలజర్ ఏం చూడాలి? ఓకే, న్యాచురల్ గా ఏం వస్తుంది అతని జాతకంలో, అతని హారోస్కోప్ ప్రకారం, ప్లానెటరీ కాంబినేషన్స్ ప్రకారం ఏంటి, ఏం ఇండికేట్ చేస్తుంది, ఇది ఐడెంటిఫై చేయొచ్చు. యాక్సిడెంటల్, ఈ యాక్సిడెంట్ లో ఓకే అతనికి రాబోయే యాక్సిడెంట్స్ ఏం జరగచ్చు, అవి సింపుల్ అవ్వచ్చు, కొన్ని యూనో కాంప్లికేటెడ్ అవ్వచ్చు. అవి కూడా ఐడెంటిఫై చేసి హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు న్యాచురల్ ప్రాబ్లమ్స్ అనుకోండి, ఫిజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు బేసిక్ గా 6th and 8th houses, కానీ వీటితోనే కనెక్ట్ అవ్వాలని లేదు. అట్లాగే ఫస్ట్ ఆఫ్ రెకనా అని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి. బట్ వీటితో మనం చాలా రూల్స్ మనం బిల్డ్ చేసుకొని ఆ రూల్స్ ని ఇవాల్యుయేట్ చేస్తా ప్రాబబిలిటీ అసైన్ చేసి చెప్పడం ప్రాక్టికల్ గా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు యాక్సిడెంటల్ అనుకోండి, ఇప్పుడు వెహికల్స్ వల్ల, ఫైర్ వల్ల, అట్లాగే సముద్ర స్నానాలు, లేకపోతే ఇట్లా స్నానానికి వెళ్ళి నీళ్ళలో మునిగిపోవడం, ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్. కొన్ని మిస్టీరియస్ ఉంటాయి, అవి చెప్పడం చాలా కష్టం. అవి హారోస్కోప్స్ నుంచి అవి ఏంటంటే సెయింట్లీ పీపుల్ ఒక కర్సెస్ కానీ, బ్లాక్ మ్యాజిక్ ఇప్పుడు లేదనుకోండి, బట్ స్టిల్ కొన్ని ప్లేసెస్ లో బ్లాక్ మ్యాజిక్, వీటి వల్ల ఇది అవటం. అంటే హారోస్కోప్ లో బ్లాక్ మ్యాజిక్ గురవటం కూడా చెప్పొచ్చు, కాంబినేషన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే మనం చెప్పలేని రీజన్స్. తర్వాత ఓకే, మనం లగ్న అంటే బాడీ, ఓకే, మళ్ళీ ఈ డయాగ్నోస్ అంటే ఇప్పుడు మనం ప్లానెటరీ కాంబినేషన్స్ తో ఎక్కడొస్తుందో, ఏ పార్ట్ వస్తుంది చెప్పటం, తర్వాత ఏ సైడ్ ఆఫ్ ద బాడీ, లెఫ్ట్ సైడా రైట్ సైడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీనస్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ పార్ట్, లెఫ్ట్ సైడా, అట్లాగే సన్ ఏంటి. సో ఇట్లాగా మన ప్లానెట్ బట్టి చెప్పటం. ఇప్పుడు లెఫ్ట్ అయ్యా రైట్ అయ్యా, ఆ డిఫరెన్సియేషన్ అవి ప్లానెట్స్ తో చెప్పొచ్చు. అట్లాగే హౌసెస్ బట్టి ఇప్పుడు 1 to 6 రైట్ సైడ్ అని, 7 to 12 లెఫ్ట్ సైడ్ అని, ఇట్లా కొన్ని రూల్స్. అట్లా సో ఇట్లా కొన్ని మనం రూల్స్ ఫామ్ చేసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఈ చార్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ చిన్న చార్ట్ లో ఈవిడ, ఇది ఒక అమ్మాయి చార్ట్ అన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ 6th వేకెంట్ గానే ఉంది, 8th వేకెంట్ గానే. కానీ ఈ చార్ట్ ని అనాలిసిస్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న ఈ చార్ట్ ని అనాలిసిస్ చేసేటప్పుడు ఇక్కడ నేను మొత్తం చూపించలేదు. ఇక్కడ ప్లానెట్స్ ఏంటో రాసుకుందాం, ఈ ప్లానెటరీ కాంబినేషన్స్ తో ఏమి ఇంపాక్ట్ ఇవ్వచ్చో రాసాం. తర్వాత ఇక్కడ మీకు కనిపించట్లేదు, ఇక్కడ ఏంటంటే ప్రాబబిలిటీ అని, అంటే ఎంత శాతం ఇది. తర్వాత ఏం చెప్పాం ఇక్కడ, నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు జరగచ్చు ఇది, ఆ టైమింగ్ అన్నమాట. ఏ రాజు అంటే దశ వీటిని బట్టి. తర్వాత ఇది పెట్టుకొని ఓకే, ఈ దీంట్లో మనం ఏమేమి ఎలిమినేట్ చేయొచ్చు, ఇవన్నీ వేరియస్ కాంబినేషన్స్.
ఖచ్చితంగా ఆ హారోస్కోప్ ఇస్ బెటర్ దెన్ స్టెథోస్కోప్ అనేది ఇసి మనం ఇట్లా అనాలిసిస్ చేయడం ద్వారా అది నిజం. అది అంటే మనం చాలా అనాలిసిస్ చేయగలుగుతాం. ప్లస్ ప్రతిదానికి మనం ఒక ప్రాబబిలిటీ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మన ఇక్కడ కొన్ని ఇవన్నీ మన రూల్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పిన రూల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రూల్స్ మీకు కొన్ని రూల్స్ చూపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కేతు 7th ఫ్రమ్ జూపిటర్. ఈ జూపిటర్ నుంచి కేతు 7th ఉండటం వల్ల ఏమవుతుంది, డేంజర్ అట్ 7 to 8 years అనమాట. అంటే బాల్య ఆ టైంలో రావటం. ఇటువంటి రూల్స్ అన్ని ఏమి అప్లై అవుతుంది. ఇప్పుడు అట్లాగే జూపిటర్ రెట్రోగ్రేడ్ ఉన్నప్పుడు డయాబెటీస్, ఇటువంటి అంటే ఇక్కడ లేవు కొన్ని రూల్స్. ఇక్కడ నేను ఇక్కడ ఈ టేబుల్లో లేవు, బట్ స్టిల్ ఇట్లా రూల్స్ బిల్డ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చార్ట్ ఒక అమ్మాయిది అనమాట. ఇప్పుడు మెడిసిన్ చదువుతుంది, 2nd year. ఈ అమ్మాయికి ఈ నెలసరి వచ్చినప్పుడు చాలా పెయిన్ తో వస్తుంది అన్నమాట. సో దానికి రీజన్స్ ఏంటంటే ఇది. సో దానికి పరిహారం చెప్పడం జరిగింది. తర్వాత ఇది ఈ చార్ట్ సో ఈ అమ్మాయి డాక్టర్ మహారాష్ట్రలో చదువుతుంది. ఈ అమ్మాయికి ఇక్కడ కేతు దీంట్లో ఉండటం వల్ల చెవి వినిపించదండి. ఎందుకు చదువుతున్నావు నువ్వు, మెడిసిన్ ఎవరు తీసుకోమన్నారని చెప్పి డాక్టర్సే తిట్టారంట. ఈ అమ్మాయి నేను చెప్పాను, అమ్మా నువ్వు తీసుకో, ఏమీ ప్రాబ్లం లేదు, నువ్వు సర్జన్, నీ దాంట్లో 2 ఇండికేషన్స్, నువ్వు సర్జన్ అవ్వాలి అంటే గొప్ప సర్జన్ అవుతావు, లేదా అంటే నీకు ఇంకొక ఆప్షన్ ఎండీలో ఆయుర్వేదం చెయ్యి, నీకు ఒక మంచి ఇదవుతావు అని చెప్పి అనాలిసిస్ చేసి చెప్తుంది. అదే అన్నాను. సో ఇప్పుడు 3rd year చదువుతుందండి పాప, కేతు ఇన్ ఇది. తర్వాత ఇవన్నీ కొన్ని న్యాచురల్ గా వచ్చేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ థైరాయిడ్ జూపిటర్ ఇన్ లగ్న, 1000 దోషాలు తొలగించాలి, కానీ మూన్ ఇక్కడ ఉండటం వల్ల ఈవిడికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఇది ఒకటే కాకుండా దీన్ని ఈ నవాంశలో అదే చూసినప్పుడు ఈ ఆత్మకారక ఈజ్ ఇన్ జెమిని అన్నమాట. సో ఎలర్జీస్ కూడా వస్తుంది, అంటే థైరాయిడ్ దాని వల్ల ఇంపాక్ట్ ఎలర్జీ వస్తుంది అనమాట. ఒకసారి ఈ అమ్మాయికి ఎమర్జెన్సీ అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్లి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది అన్నమాట. సో బికాస్ ఆఫ్ దిస్ కాంబినేషన్. తర్వాత యాక్సిడెంటల్. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయికి వీళ్ళ ఫాదర్ దీనికోసం వచ్చినప్పుడు ఈ కొంచెం జాగ్రత్తలు పరిహారం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ లార్డ్ మార్స్ విత్ 7th Lord వీనస్. సో విచ్ రిజల్ట్స్ ఇన్ అంటే కుజదోషం ప్లస్ ఏంటంటే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఇది అవ్వాల్సి వస్తుంది అనమాట. సో చెప్పటం ఇది అంటే ఇది కాంప్లికేటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ తీసుకుందాం. ఈ దీంట్లో వీళ్ళు కుక్కను పెంచుకుందాం అనుకున్నారు, కానీ కుక్కను పెంచుకోవద్దని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ సాటర్న్ ఆస్పెక్టింగ్ ది 2nd Lord ఇండికేట్స్ బైట్ బై అ డాగ్ అన్నమాట. సో అందుకని కుక్కను మీరు పెంచుకోవద్దని చెప్పి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అట్లా చిన్న యాక్సిడెంట్ అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు, చార్ట్ పట్టి మనం ముందే చెప్పడం వల్ల ఆస్ట్రాలజర్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకటి, ఈ రోజున మనం ఏం చేయాలి అంటే చెప్పినట్టు ప్రతిదానికి ఒక ప్రాబబిలిటీ, మీరు దగ్గర రూల్స్ పెట్టుకోండి, ఆ రూల్స్ కి అప్లై చేయండి, ఏం జరగచ్చు. ఇప్పుడు డయాబెటీస్, ఈ డయాబెటీస్ ని సపోర్ట్ చేసే రూల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. దాంట్లో ప్రతిదానికి ఒక పాయింట్, మీరు పాయింట్స్ ఇవ్వండి మీ దగ్గర ఉన్న రూల్స్ లో, దాన్ని బట్టి ఒక ప్రాబబిలిటీ ఇవ్వండి. ప్రాబబిలిటీ ఇస్తే ఏమవుతుంది, ఓకే ఇంత శాతం మీకు ఇదే వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ అక్కడ నడుస్తున్న దశ అంతర్దశాలు ఇవన్నీ చూడండి. ఇప్పుడు అట్లా ఫర్ ఎగ్జాంపుల్ వర్షఫలాల్లో ఇప్పుడు ముంత 4th లో వచ్చింది అనుకోండి, ఆ అప్పుడు మీరు చెప్పండి బాబు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఎందుకంటే ముంత ఇన్ ద 4th house ఇండికేట్స్ డిసీజెస్, అవి ఎక్కువ హెల్త్ ఎక్స్పెండిచర్ ఇవ్వండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సురేష్ గారు, ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ ఎలా ఉండాలో మీరు చాలా చక్కగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. అమ్మ నాగకుమారి గారు, మీరు చెప్పేది ఏదో ఒక 2-3 నిమిషాలు చెప్పేయండి.
సరస్వతి స్వరూపమైన ఈ సభకి నమస్కారాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, కాబట్టి ఇది చాలా యాప్ట్ టాపిక్ అని నేను అనుకుంటున్నాను. ఈ టాపిక్ చెప్పే ముందరగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సుందరంగా చెప్పేవాళ్ళు ఎప్పుడు చాలా సార్లు చెప్పారు. వారికి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వారు స్ట్రెచ్చర్ మీద వెళ్తూ ఉంటే డాక్టర్ కి చెప్పారంట, నాకు రైట్ పార్ట్ ఆఫ్ ది హార్ట్ లో ప్రాబ్లం ఉంటుంది చూడండి అని, మీరు కామ్గా పడుకోండి, మీకు అసలే బాగుండలేదు అని చెప్పి వాళ్ళు తీసుకెళ్లి చూస్తే ఆయనకు రైట్ సైడే ప్రాబ్లం. ఎందుకంటే ఆయన హారోస్కోప్ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చెప్పగలిగారు. ప్రతి ఆస్ట్రాలజర్ కూడా ఆ స్థాయికి ఎదగాలి. సో అంత ఎదగాలి అంటే చాలా దానికి పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. అంత లేకపోయినా కనీసం బిగినర్స్ కి నేను చిన్న చిన్న టిప్స్ ఇద్దాం అనుకున్నాను. జాతకులు మన దగ్గరికి రాగానే అంటే వాళ్ళు సమస్యతోటే వస్తారు మోస్ట్లీ. సో ఆ సమస్యకు రిలేటెడ్ ప్లానెట్ ని చూడాలి ఫస్ట్. అన్నిటికన్నా ముందు మనం లగ్నాధిపతిని చూసుకోవాలి. వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు, పాపకర్తలో ఉన్నారా, వక్ర గ్రహాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. అక్కడే తెలిసిపోతుంది. తర్వాత చతుర్థ స్థానాన్ని చూడాలి, ఎందుకంటే అది సౌఖ్యాన్ని ఇచ్చే స్థానం. సో అదే విధంగా అక్కడి నుంచి అంతేకాదు, చతుర్థం అంటే గుండెను కూడా ఇండికేట్ చేస్తుంది. సో డాక్టర్ దగ్గరికి మనము జ్వరం వచ్చిందనో రొంప పట్టిందనో ఏదో మొత్తానికి వెళ్తే ముందుగా ఆయన స్టెథోస్కోప్ తో చూసేది మన హార్ట్ ని, అంటే చతుర్థాన్ని ఆయన చూస్తున్నాడు. సో అందుకని కూడా మనం చతుర్థ స్థానాన్ని చూడాలి. 6, 8, 12 మనందరికీ తెలుసు. 6 రోగాలు వస్తాయి కానీ అవి మందులు వేసుకుంటే నయం అవుతాయి. 8 దీర్ఘకాల రోగాలు, 12 హాస్పిటల్లో చేరాల్సిన రోగాలు. సో ఇది 6, 8, 12. ఇవి చూసుకున్న తర్వాత ఇక ముఖ్యంగా మనం చూడాల్సింది చంద్రుడిని చూడాలి. ఎందుకు అంటే చతుర్థానికి భావకారకుడు చంద్రుడు అని మనకు తెలుసు. అంతేకాకుండా చంద్రమా మనసో జాతక అన్నారు. ముందు ఏ వ్యాధి వచ్చినా అది మనకు మనసులో వస్తుంది, తర్వాత శరీరానికి వస్తుంది. డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు. సైకోసోమాటిక్, మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ సైకోసోమాటిక్, ముందు మనసులో పుట్టి తర్వాత శరీరానికి వస్తున్నాయి వ్యాధులు. కాబట్టి అట్లా కూడా చంద్రుడిని చూడాలి. అంతేకాదు జాతక చక్రంలో చంద్రుడు ఎఫ్లెక్ట్ అవుతే సాధారణంగా వాళ్ళకు కృంగుబాటు ధోరణి, దాంతో పాటుగా ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. సో అంటే పెద్ద సమస్య వస్తే కూడా చాలా మంది నాకేం కాదులే అనుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు చిన్న తలనొప్పి వస్తే కూడా ఏమో నా బ్రెయిన్ హ్యామరేజ్ అయిందేమో, లోపల ఏం జరిగిపోతుందో అని వీళ్ళు చాలా ఆలోచిస్తూ ఉంటారు అనమాట, ఎవరికైతే చంద్రుడు బలంగా లేరో వాళ్ళు. సో ఇలాంటివి కూడా చూడాలి. ఇంకా అదే విధంగా ఒక్క హారోస్కోప్ బెటర్ దాన్ స్టెథోస్కోప్ అనుకున్నాం, కానీ డాక్టర్స్ స్టెథోస్కోప్ తో ఆగట్లేదు, ఎన్నో పరీక్షలు చేస్తున్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్ని రకరకాలుగా నడుస్తున్నాయి. సో మనము ఆ విధంగా చేయలేకపోయినా కనీసం ఒక ద్రేకాణ చక్రమైనా తప్పనిసరిగా చూడాలి. దాంట్లో 3 ద్రేకాణాలు మనకు తెలుసు, నారద, అగస్త్య, దూర్వాస అని. ఈ దూర్వాస ద్రేకాణంలో పడ్డ గ్రహాలు ఇబ్బందులు కలిగిస్తాయి. అదేవిధంగా 22వ ద్రేకాణాన్ని కూడా తప్పనిసరిగా చూడాలి. 22వ ద్రేకాణాన్ని కరద్రేకాణం అంటారు. దీంట్లో ఉన్న గ్రహాలు మనకి ఖచ్చితంగా ఇబ్బందులు కలిగిస్తాయి. సో ఇది ద్రేకాణం. ఓకే, మనకి సమస్యలు ఉన్నాయి అని తెలిసాయి. తెలిసిన తర్వాత మనము భయపడకూడదు, జాతకుల్ని భయపెట్టకూడదు. వాళ్ళకు వీలైనన్ని పరిహారాలు ఏవో ఒకటి చెప్పాలి. ఎవరికైతే 12th హౌస్ యాక్టివేట్ అవుతుందో, దశాంతర దశలు కానీ గోచార రీత్యా కానీ, వాళ్ళకి తరచుగా హాస్పిటల్కి వెళ్ళి, అంటే అప్పటికే హాస్పిటల్లో ఉన్న రోగులకి వాళ్ళు ఏదో ఒకటి పంచి రమ్మని చెప్తూ ఉండాలి. హాస్పిటల్కి వెళ్ళి రావటం వల్ల కూడా ఒక దోషం పోతుంది. అదే విధంగా మనము వ్యాధులు అనేసరికి, ఆహార సమస్యలు, ఆరోగ్య సమస్యలు అనేసరికి ముఖ్యంగా కుజుడిని తీసుకున్నట్లయితే యాక్సిడెంట్స్ కి కారకుడు. ఎవరికైతే ఆ కుజుడు బాగుండలేదో, యాక్సిడెంట్స్ ని సూచిస్తున్నాడో, వాళ్ళకి ఖచ్చితంగా రక్తదానం చేయమని చెప్పాలి. యువకులకు ముఖ్యంగా ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయమని సజెషన్స్ ఇవ్వాలి. ఇంకా సరైన జీవన శైలి అంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేవటం, వ్యాయామం, ప్రాణాయామం, ఇలాంటివన్నీ చాలా గొప్ప సత్ఫలితాలు ఇస్తాయి. ఇవన్నీ కనీసం మనం మన పిల్లల నుంచి అయినా ఇప్పుడే అలవాటు చేస్తూ ఉండాలి వాటికి. వీటి వల్ల రాబోయే జీవితం బాగుంటుంది. థ్యాంక్ యూ, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. చాలా చాలా మంచి మాటలు చెప్పారు, చిన్నగా క్లుప్తంగా. కృష్ణకాంత్ గారు, కెన్ యూ కాంట్రిబ్యూట్ టుడే? సార్ నమస్కారం, చాలా రోజులు. సో లేదండి, నేను ఐ కంటిన్యూ ఆఫ్టర్ వర్డ్స్ అండి. గురుగారు ఒకసారి, ఇంకా గురుగారు మాట్లాడతారు, నేను గురుగారు మాట్లాడిన తర్వాత ఎండ్ అయిపోతుంది, అందుకోసం.
నో ప్రాబ్లం సార్, నేను తర్వాత నేను ఐ కంటిన్యూ దట్, నో ప్రాబ్లం సార్, ఇట్ విల్ టేక్ ఎ టైం సార్. చెప్పండి, ఏదో ఒకటి 2 మాటలు చెప్పండి. సో బేసికల్ గా నమస్కారం అందరికి. సో బేసికల్ గా నా లైక్ పెద్దలందరూ చాలా బాగా మాట్లాడారు. సో ఐ వాస్ జస్ట్ లుకింగ్ ఇంటూ. సో నా ఉద్దేశంలో ఏంటంటే ద 6th హౌస్ వాట్ అందరూ పెద్దలందరికీ తెలిసిన పాయింట్ ఇది. సో ఇందాక మనం చెప్పినప్పుడు ట్రాన్సిట్స్, నేను ఎక్కువ ట్రాన్సిట్స్ చూస్తానండి. సో ఎప్పుడైనా సరే మన జూపిటర్ మీదకి రాహు కానీ ట్రాన్సిట్ అయినప్పుడు, అదే టైంలోని ఏమైనా దశల్లో ఇందాక చెప్పినప్పుడు రాహు మాదశ కానీ సాటర్న్ మాదశ కానీ నడుస్తున్నప్పుడు, సేమ్ అలాగే అలాగే రాహు మళ్ళీ జూపిటర్ మీద వచ్చినప్పుడు, అదే టైంలో మనకి మూన్ కానీ సాటర్న్ మీదకి వెళ్తున్నప్పుడు, అంటే అష్టమ శని కానీ ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు మనకి వచ్చే ట్రబుల్స్ ని మనం ముందునే గమనించుకుంటే, యాజ్ ఏ న్యాచురోపతిగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే కనుక అది ముందు నుంచే మనం ఏర్పాటు చేస్తే కనుక రోగాల్ని బాగా నివారించవచ్చు. లైక్ ఐ విల్ టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చేసి నేను క్లోజ్ చేస్తానండి, బికాస్ నేను టైం మనకి లేదు కాబట్టి. సో మనకు ఆల్రెడీ తెలుసు, మనకి ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ లేకపోతే కనుక ఈ కిడ్నీలో రాళ్ళు పడతాయని కానీ ఇవి కానీ మనకు ఆల్రెడీ మన చార్ట్ లో కాంబినేషన్స్ ఉన్నాయనుకోండి. ఎస్పెషల్లీ 15 degrees ఆఫ్ తులా నుంచి 30 degrees ఆఫ్ స్కార్పియన్ నుంచి ఏదైనా మెలిఫిక్ ప్లాన్ అంటుంటే కనుక దాన్ని కట్ చేసేది ఎవరు అంటే కేతు అండి. కేతు ఏదైనా సరే డిటాచ్ చేసేస్తుంది. సో కేతు తాలూకా ఏంటంటే హార్స్ గ్రామ్స్ అంటాం బేసికల్ గా, అంటే మనకి ఉలవలు అంటాం. సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి కనీసం ఆ ఉలవలు చేసిన లడ్డూలు మినపసన ఎలాగో చేసుకుంటారు, సేమ్ అలాగే ఉలవలతో చేసుకున్న లడ్డూలు అలాగే ఆ పర్టిక్యులర్ మనం తిన్నాం అనుకోండి, వాళ్ళకి లైఫ్ లో ఆ ప్రాబ్లం రాదు. దిస్ ఈస్ వాట్ వీ సే. సో చిన్నప్పటి నుంచి మన చార్ట్ ఇందాక మన సార్ చెప్పారు, స్టెథోస్కోప్ ఇస్ చాలా బెస్ట్ అని చెప్పేసి. స్టెథోస్కోప్ ఇస్ బెటర్ దెన్ ఆస్ట్రాలజీ చార్ట్ ఇస్ బెటర్ దెన్ స్టెథోస్కోప్ అన్నారు. సో అలాగే మనకి ఆస్ట్రాలజీ మనకు చార్ట్ వచ్చిందంటే అది మనకి ముందే తెలుస్తుంది ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని. పూర్వకాలం చూసి చార్ట్ చూసి వరే ఇది వాడేవారు, ఈ పరిహారాలు చేసుకోండి, ఈ రోజు ఈ పున్నమ రోజు ఎవ్రీ పున్నమ రోజు ఈ పలహారం ఈ ప్రసాదం చేసుకుని దేవుని నైవేద్యం పెట్టమంటే దేవుడు ఎవరు తినండి, మనం తినమని చెప్పేసి అర్థం. అది దేవుని నైవేద్యం అంటే కలిసి ఆ భయంతో ఆ భక్తితోటో చేసి ప్రసాదం పెట్టి మనం తింటే అది ఆ ప్రాబ్లం క్యూర్ అవుతుంది. ఇందాక మ్యామ్ చెప్పినట్టు మానసిక ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో చంద్రుడి వాళ్ళకి సంబంధించిన ఫుడ్స్ ఉంటాయండి. అలాగే నేను చార్ట్ చూసి ఇది 15 రోజులకు ఒకసారి చేయండి, అమావాస్య రోజు పూజ చేసుకోండి, ఇలా అమావాస్య రోజు సన్ బాత్ తీసుకోండి, లేకపోతే కనుక సాల్ట్ వాటర్ బాత్ తీసుకుని అంటాం. బికాస్ సమ్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ డిసీజ్ అంతా ఆటోమేటిక్లీ క్యూర్ అవుతాయి. సో నేను చార్ట్ చూసి న్యాచురోపతి రెమెడీస్ చెప్పింది ఈ టైప్ లో చెప్తాను. సో దట్స్ ఆల్. ఇంకా మనం చెప్పాలంటే చాలా ఎక్స్పాండ్ చేసి చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అద్భుతమైన ప్రోగ్రామ్, అద్భుతమైన టాపిక్ ఇది. ఇంకా చాలా పెద్దది ఉందండి. యాక్చువల్ గా నేను లైక్ ప్రెజెంటేషన్ చేసుకుని అంటే లైక్ చెప్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా టైం లేదు. సో జస్ట్ వాంట్ లైక్ ఇక్కడ నేను టైం మళ్ళీ మిగతా సమయం వచ్చినప్పుడు తప్పకుండా నేను చెప్తానండి. ఈ టాపిక్ మీద దయచేసి ఆర్టికల్స్ కూడా రాయండి, మాకు పంపించండి, జ్యోతిర్వాణిలో వేసుకుందాం. ఒక ఈ మీటింగ్ అని కాదు, మన జ్యోతిర్వాణి ద్వారా కూడా చేద్దామని. గురువు గారు కమలాకర్ శర్మ గారిని ముగింపు జ్యోతిర్వాణి పలకవలసిందిగా చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారం అండి. నేను శాస్త్రి గారు అమ్మా క్లోజ్ చేస్తున్నాం అమ్మా, గురుగారు వస్తున్నారు, మళ్ళీ తర్వాత పెట్టుకుందాం. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. 150 మంది పైగా ఉన్నటువంటి ఈ జ్యోతిర్వాణిలో కాలం సరిపోకుండా అందరూ కూడా తమ తమ భావాలు వ్యక్తీకరిస్తున్నటువంటి వ్యవహారంలో ఇటువంటి అంశాలు ఆరోగ్య సమస్యలు కాబట్టి అప్పుడప్పుడు వేరు రూపాలు ఇదే సమస్యలను మనం బయటికి చెప్పుకుంటూ ఉండేటట్టయితే చాలా మందికి వినియోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గురువు గారు గమనించారు కాబట్టి అప్పుడప్పుడు ఇటువంటి ఆరోగ్య విషయాలకు సంబంధించిన అంశాలను కొంచెం కూలంకషంగా చర్చిస్తూ ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసుకుందాం, ఇబ్బంది ఏం లేదు. అన్నిటికీ కూడా ఇంతసేపు మనం మాట్లాడినటువంటి దాంట్లో మూల సూత్రాన్ని కనుక చూసేటట్టయితే ఒక హొరోస్కోప్ లో కొన్ని గ్రహాలు కొన్ని ప్రదేశాల్లో ఉంటున్నప్పుడు అవి రేఖానాల రూపంలో కానీ నవాంశ రూపంలో కానీ ఏ రూపంలోనైనా ఆ గ్రహాలు లేదా అష్టక వరకు అట్లా ఉంటున్నప్పుడు మనం ఎందుకు పుట్టుంటాము అనేటువంటి ఒక చర్చ మన వాళ్ళు చేసుకోవాలి. ఎప్పటికైనా ఆ గ్రహాలు అక్కడ ఉన్నప్పుడే నేను ఎందుకు పుట్టాను అన్నప్పుడు దానికి ఎక్కడో పూర్వకర్మ సంబంధం ఏర్పడుతుంటుంది ఆటోమేటిక్గా. ఆ గ్రహం అక్కడ లేనప్పుడు నేను పుట్టలేదు. అందుకని దానికి మూల సంబంధం ఏర్పరచుకుంటున్నప్పుడు అక్కడి కర్మ ప్రభావం ఇక్కడ ఆలోచనల మీద ప్రభావం ఉంటుంది.
ఒకనాటి కర్మ ప్రస్తుతం ఆలోచనలు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఆలోచనల పరంపర అనేటటువంటిది మనకి ఎంతవరకు తీసుకెళ్తుందంటే ఆ ఆలోచనల యొక్క వేగమే అంతర్దేహం మీద ప్రభావం చూపిస్తుంది. అంతర్దేహం మీద ఉన్నటువంటి ప్రభావమే బాహ్యదేహం మీదకి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇది ఒక వరుస మనకు. కాబట్టి వేరు వేరు గ్రహాలు మనకు భావాలను ఆలోచనలు ప్రేరేపిస్తున్నాయి. ఈ ప్రేరణ మన చిత్తం లోపల ఏర్పడుతుంది. ఆ చిత్తము మన ఆలోచన ప్రేరేపిస్తుంది. ఆలోచన ప్రేరేపించేసరికి ఆలోచనలో దానికి తగినటువంటి వాతావరణం మనకు ఏర్పడుతుంటుంది. ఆ వాతావరణానికి తగినట్టుగా ఈ శరీరంలో ఏదో ఒక భాగం దానికి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఆలోచనలు తీవ్రమవుతున్న కొద్దీ ఆ శరీరంలో ఆ భాగాలు ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి ముందుగా సూచన చేసేది జాతకం. స్టెథోస్కోప్ దానికోసమే కన్నా హోరోస్కోప్ అందుకనే గొప్పదనమాట. ముందుగా ప్రివెంటివ్ మెథడ్ లో ఉంటుంది. దాన్ని గమనించడమే జ్యోతిష్కుడు చేసే పని. కాబట్టి కర్మమూలాన్ని అధ్యయనం చేయటం, కర్మమూలం ద్వారా మనసు మీద పడే ప్రభావాన్ని చూసుకోవటం, ఆ మనసు దగ్గరనే కట్ చేసి ఏర్పాటు చేసేటట్టు ఇంకా బాగుంటుందేమో ఆలోచించాలి. ఆలోచనల్లోనే మార్పు తీసుకొని రావాలి. ప్రాణాయామం ద్వారా, యోగా ద్వారా, ఆ తర్వాత ఇంక చేసేటటువంటి ఆలోచన విధానంలో మార్పుల ద్వారా తీసుకొని రావాలి. కర్మ వెంట పడుతూ ఉంటుంది. మన ఆలోచనలు డైవర్ట్ చేయించడం అనేటటువంటిదే మన పని. మరీ చిన్నపిల్లలు అనుకోండి, అటువంటి వాళ్ళకు మనం ఏం చేయలేము. అటువంటి వాళ్ళకు కర్మానుభవం ఏర్పడుతుంది. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ కర్మానుభవాన్ని మార్పు చేసేటటువంటి వ్యవహారం తల్లిదండ్రులు చిన్న వయసు నుంచే చేసేటటువంటి దాన ధర్మాల వల్ల మారుతుంది. ఎందుకంటే బాహ్యదేహానికి శుద్ధి స్నానం అయితే, అంతర్దేహానికి శుద్ధి యోగా ప్రాణాయామం అయితే, మనశుద్ధికి జపము లేదా ధ్యానం కావాల్సిందే. ఆ తర్వాత లేదా పూజాదికాదులు ఏవైనా కర్మశుద్ధి కోసం దానాలు చేయాల్సి వస్తుంది. దానము, సేవ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఆ కర్మశుద్ధి అనేది జరుగుతూ ఉంటుంటే ఆలోచనలో మార్పు వచ్చింది. మార్పు వచ్చినప్పుడు ఆ గ్రహాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం మనం అనుభవించాం. ఆ అనుభవించిన స్థితి మనం ఏర్పరచుకోవాలి. అటువంటి స్థితి వైపు మనం వెళ్ళాలి. కాబట్టి ఆ మార్పు అనేటటువంటిది అక్కడి నుంచి కట్ చేసుకుంటూ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనకు మెడికల్ ఆస్ట్రాలజీ పరంగా లేదా వైద్య జ్యోతిషం లేదా జ్యోతిర్వైద్యం ఏ పరంగానైనా సరే మూలాన్ని అధ్యయనం చేయటం, ఆ మూలం మన మీద ప్రభావం పడకుండా చూసుకునేటువంటి మార్గాలు చూడటం. ఇప్పుడు వైద్య జ్యోతిషం అంతా చెప్పేటువంటి మార్గం అంతా ఒకటే. ఈ గ్రహం ఇక్కడ ఉండటం వల్ల ఈ ప్రభావానికి లోనవుతాడు, ఈ రోగం వచ్చే అవకాశం ఉంటుంది. అది 8 సిస్టమ్స్ లోపల 9 సిస్టమ్స్ లోపల ఏదో సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గ్రహం ఉన్న ప్రదేశాన్ని బట్టి, కాలపురుషాంగాన్ని బట్టి, రెక్కాడాన్ని బట్టి ఈ ప్రదేశానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, చూడొచ్చు అని చెప్పేసి అంటాం. కానీ అందరికీ అవకాశం ఉంటున్నది ఖచ్చితంగా అందరికి అయి తీరుతుందా? ఇది ప్రశ్న. అట్లని చెప్పేసి కాకుండా ఉంటుందా? ఆధునిక కాలంలో వచ్చే అనేక రకాల రోగాలకు మన కొత్తగా పరిశీలన చేయాల్సిన అవసరం ఏర్పడుతూనే ఉంది కదా. అటువంటిప్పుడు అసలు బేసిక్ గానే వ్యక్తికి జాతకం రాగానే ఆ జాతకానికి సంబంధించినటువంటి గుణదోష వ్యవహారాలను మనం గమనించేసి చిన్న వయసు నుంచే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి దాన వ్యవహారము, ఇతర వ్యవహారాలు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే తల్లిదండ్రుల ప్రాబ్లం అది. వాళ్ళ వల్ల సమస్యలు వచ్చేటటువంటి ఆ తల్లిదండ్రులు చేసేటటువంటి మంచి పనులు, ఆ తర్వాత పిల్లవాడిని సయోగ్యంగా మార్చుకునేటువంటి విధానం, వీళ్ళు చేసే జపతపాతుల వల్ల వీళ్ళ మాట పిల్లవాడు వింటాడు. ఆ తర్వాత పిల్లవాడు పెద్దవాడు అవుతున్న కొద్దీ దాని స్వతంత్రంగా తాను చేసుకునేటువంటి మంచి పనులు. ఆ రకంగా వ్యక్తిని తీర్చిదిద్దేటటువంటి వ్యవహార పరంగా ఈ వైద్య జ్యోతిషం అనేటటువంటి వెళ్తూ ఉంటుంటే ఈ ఆరోగ్య సమస్యలు అనేవి లేకుండా రోగరహితమైనటువంటి వ్యవహారం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మార్గంలో ఇంకా మన పరిశోధన కొనసాగాలని, ఈ అంశాల మీద ఇంకా ఇంకా చర్చ జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ, ఈనాడు అనేక వ్యక్తులు మనకు దాదాపు 150 మంది ఎక్కువసేపు పార్టిసిపేట్ చేశారు. వీరందరికీ ధన్యవాదాలు. మాట్లాడిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా వారు పంచుకున్నటువంటి ప్రతి అంశం ఇంతమందికి వినియోగపడుతున్నందుకు వారికి అందరికీ ధన్యవాదాలు. దయచేసి మీరు నోటి మాటలతో పోగొట్టకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఇదే మాట. గురువుగారు అది చెప్తున్నారు, నేను అదే చెప్తున్నాను, మీకు మెసేజ్లు కూడా పెడుతున్నాం. నోటి మాటలతో పోగొట్టకండి. మీ భావాలకు ఒక రూపాన్ని ఏర్పరచండి. దీంట్లో ఉంటాయి, కానీ ఇది వినేవాళ్ళ సంఖ్య కన్నా దానికి ఒక ఆర్టికల్ రూపం వచ్చేటప్పుడు మాటకు ఆ వాక్య రూపం వచ్చిన సందర్భంలో దాని భావన మారుతుంది, దానికి ఒక స్పష్టత వస్తుంది, దానికి అక్షర రూపం వచ్చినప్పుడు. కాబట్టి ఆ అక్షర రూపాన్ని చేర్చండి దయచేసి. ఇక్కడ బతికించకండి. అందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ సెలవు. స్వస్తి. నమస్కారం మహోదయ. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు.